హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు ఉపాసిని వింత సునకం. సుమారు ఒక 1500 సంవత్సరాలకు పూర్వం ఒకనాటి ప్రభాత వేళ. శీతాకాల ప్రభావం విపరీతంగా ఉంది ప్రకృతి మీద. ఉదయభానుడి లేత బంగారు కిరణాలు మంచు పొరల్ని చీల్చుకుంటూ తడిసిన అరణ్య వృక్ష శాఖల సందుల వెంట నేలకు జారి పచ్చిక మీద మంచు బిందువుల్లో ప్రతిఫలిస్తున్నాయి. మంచు పొగలు ఆ కాంతికి గాజు గొట్టాల్లా ప్రకాశిస్తున్నాయి. రాత్రంతా విపరీతమైన చలిగాలిలో గడిపిన కుందేలు కూనలు, లేడిపిల్లలు పొదల మాటు నుంచి బయటకొచ్చి ఆ నునువెచ్చని లేత ఎండలో చెలగాట మాడుతూ ఉండగా ఆకులు నుండి రాలుతున్న మంచినీటి కోసము కుందేళ్లు ఎగబడుతున్నాయి. పక్షులు తడిసిన రెక్కలు విదిలిస్తూ గూళ్ల నుంచి లేచి ఆహారం కోసం బారులు తీరి వినువీధున సాగిపోతున్నాయి. దూరంగా ఎలుగొడ్డు ఒకటి తేనెతుట్టు కోసము తల్లక్రిందులుగా శాలి వృక్షం ఎక్కుతోంది. మనోహరమైన ఆ ప్రభాత అరణ్యవాటికలో దేనితోనూ సంబంధం లేనట్టు బౌద్ధ చైతన్యారామం ఒకటి మిట్ట మీద ప్రశాంతంగా మౌనంగా మంచు పొరల మధ్య నిలబడి ఉంది. ఆ రామానికి 100 ధనువుల దూరంలో ఒక ఎత్తైన బండ మీద పద్మాసనంలో కూర్చున్నాడు ఆచార్య ఆనందుడు. బోడిగుండు, కాషాయ వస్త్రాలు ధరించాడు. పక్కన ఒక చేతికర్ర మాత్రం ఉంది. కొనదేరిన ముక్కు, విశాల ఫాలభాగము, చికిలి కళ్ళు, 6 పదులు సమీపిస్తున్న దృఢత్వం చెడని శరీరంతో శాంతిదూతలా కూర్చుని ఉన్నాడు ఆచార్య ఆనందుడు. ఆయన నిశిత దృక్కులతో మిట్ట దిగి వస్తున్న కొండవాగు వంక చూస్తున్నాడు. మంచు పొగల మధ్య వాగులో స్నానం చేస్తున్న వ్యక్తి నీడలా కనిపిస్తున్నాడు. అతడు యశ్వంతుడు. గాజులా తేటగా నిర్మలంగా ప్రవహిస్తోంది వాగునీరు. నీటి ప్రవాహం మీద ఆవిర్లు లేచిపోతున్నాయి. శరీరాన్ని గడ్డగట్టించే ఆ చలిలో అంతకన్నా చల్లటి వాగునీటిలో బుడుగు బుడుగు మునిగిలేస్తూ స్నానమాచరిస్తున్నాడు యశ్వంతుడు. ఎముకలు కొరికే ఆ చలిలో చన్నీటి స్నానం చేయటము అందరికీ సాధ్యమయ్యే పని కాదు. యశ్వంతుడు 25 ఏళ్ల యువకుడు. అందంలో కంతుడు, జయంతుడు అతని ముందు ఎందుకో కొరగారనిపిస్తుంది. ఆ జానుబాహువులు, ఎత్తైన భుజాలు, విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన దండలు, వంకీల జుత్తు, ఏకాగ్రతను చాటే కోటేరు వంటి దృఢనాసిక, విశాలమైన సోయగాలు చాటే చారడేసి కళ్ళు, విల్లులా వంగిన అందమైన ఎర్రటి పెదవులు. యశ్వంతుడు అన్ని విధాల గొప్ప అందగాడే కాక వీరుడని చాటు చెప్తోంది అతని ఆకారం. విశాల ఫాలభాగంలోని రాజటీవీ అతడు రాజకుమారుడో రాజవంశానికి చెందినవాడో అనిపించక మానదు. అతడు స్నానమాచరించి ఒడ్డెక్కాడు. తడి బట్టలు విడిచి పొడి వస్త్రాలు ధరించాడు. తడి దుస్తుల్ని వాగునీటిలో గుంజి చెట్టు కొమ్మలకు ఆరవేశాడు. తర్వాత పొదల మధ్యగా కాలిబాట మీద మిట్ట ఎక్కన ఆరంభించాడు. అప్పటికి ప్రభాత కాలాన్ని సూచిస్తూ ఆరామంలో గంటిక మ్రోగింది. నిద్రలేచిన శ్రమణులు, విద్యార్థులు, శిల్ప, వైద్య, విద్యాచార్యులు ఒక్కొక్కరే స్నానాల కోసము ఆరామం నుండి బయటపడి మెట్ట దిగి వాగువంక కాలిబాట వెంట దిగివస్తూ యశ్వంతుడికి ఎదురైతున్నారు. ఉపాసనలు కొందరు వాగు ఎగువకు నీడల్లా మంచు పొరల మధ్య నడుచుకుంటూ పోవటం యశ్వంతుడు చూశాడు. రాత్రికి ఆరామంలో తలదాచుకున్న పాంతులు, అతిథులు అంతా మేల్కొన్నారు. అప్పటికే స్నానమాచరించి ఆరామంలోకి వెళ్ళిన విద్యార్థులు కొందరు త్రిశరణాలు పఠించటం సుప్రభాత గీతంలా వినిపిస్తోంది. మరో ప్రక్క ప్రార్థనా మందిరం నుంచి ఫందనం చపలం చిత్తం దుర్శకం దున్నివారయం ఉజుం కరోతి మేధావి ఉసుకారోన్వత్ జనం అంటూ తన మధుర కంఠంతో శ్రమణుడు ఒకడు ఆలపిస్తూ ఉండగా ఆ కంఠము ఆరామం ఎదురుగా మిట్టలకు కొట్టుకొని తిరిగి మంచు తెరల వెంట వాగులో ప్రతిధ్వనించి మనసును మరో లోకాల వైపు మళ్లిస్తోంది.
దాని అర్థాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ యశ్వంతుడు ముందుకు నడుస్తున్నాడు. చంచలమైన మనసు ఒకచోట కుదురుగా ఉండదు. విల్లుకాడు విల్లును తన ఇష్టానికి ఎలా వంచుతున్నాడో ఆ విధంగా బుద్ధిమంతుడైనవాడు తన మనసును తన ఇష్టానికి వంచుకుంటాడు. ఎంత చక్కని అర్థం ఎమిడి ఉంది! దేశ దేశాల ప్రజలను బౌద్ధారామాలు ఎందుకు ఆకట్టుకుంటున్నాయో ఇక్కడి ప్రశాంతత, దైవిక చింతన, నిరాడంబరతో కూడిన కొన్ని ధర్మాచరణాలు చూస్తే అర్థం కాగలవు. యశ్వంతుడు తనకు ఎదురు వస్తున్న వారితో సంబంధం లేకుండా సరాసరి మిట్ట ఎక్కి బండ మీద ప్రశాంతంగా కూర్చున్న ఆచార్య ఆనందుల వారిని చేరుకున్నాడు. ఆయన యశ్వంతుణ్ణి గుర్చి చూస్తున్నాడు. ఆచార్యదేవ ప్రణామం అంటూ నమస్కరించాడు యశ్వంతుడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చెయ్యెత్తి ఆశీర్వదించాడు ఆచార్యుడు. రానాయనా అలా ఎదురుగా కూర్చో అంటూ తనకు పక్కగానున్న మరొక రాయి చోటు చూపించాడు. యశ్వంతుడు అక్కడ కూర్చున్నాడు. ఇద్దరికీ మేల్కున్న ఆరామం నుంచి త్రిశరణాలు మనోహరంగా వినపడుతున్నాయి. స్వామి, నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను. బౌద్ధ భిక్షువునై ఆరామంలో సంఘసేవ చేస్తూ పవిత్ర జీవితాన్ని గడపాలని వాంఛిస్తున్నాను. అనుగ్రహించండి అన్నాడు యశ్వంతుడు. ఆచార్య ఆనందుడు క్షణకాలము యశ్వంతుడి కళలోకి గుర్చు చూసి ఫక్కున నవ్వాడు. యశ్వంతుడు విస్మయంతో, ఆచార్యదేవా పొరపాటుగా మాట్లాడానా అని అడిగాడు. లేదు, కానీ ఈ పిన్న వయసులోనే నీకీ విరక్తి ఎందుకు కలిగింది? ఎందుకు మతదీక్ష తీసుకోవాలని అభిప్రాయపడుతున్నావో చెప్పు అన్నాడు ఆచార్య ఆనందుడు. అది విని భారంగా నిట్టూర్చాడు యశ్వంతుడు. స్వామి, అంతా తెలిసిన వారే ఈ విధంగా అడిగితే నేనేం చెప్పను? పుట్టుకతోనే తల్లిదండ్రులు కోల్పోవటమే కాక వారెవరో కూడా తెలియని అనాథని. నాకు ఊహ తెలిసేసరికి విద్యార్థిగా పండరీపురం గురుకులంలో ఉన్నాను. గురుపాదులు, జ్ఞానశేఖర యతీంద్రులు మిగిలిన విద్యార్థుల కన్నా నన్ను మిన్నగా చూడటం తెలుసు. సంవత్సరాలు గడుస్తున్నాయి. సహ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి తమ కుమారులను చూసి మంచి చెడ్డలు విచారించి అధ్యాపకులతో మాట్లాడి ప్రేమగా తెచ్చిన తీపి పదార్థాలను బిడ్డలకి ఇచ్చి వెళ్తుంటే నా మనసు ఎంత బాధపడేదో వర్ణనాతీతం. అందరి తల్లిదండ్రులు వచ్చి వెళ్తున్నారు. మరి నా కర్మ ఏమిటి? నా జననీ జనకులు ఎందుకు రారు? తల్లిదండ్రులు లేకుండా గురుకులంలోకి ఎలా వచ్చాను? ఈ విధంగా పరి విధాలు ఆలోచించి నేను ఒక రోజున గురుదేవుణ్ణి అడిగేశాను. ఆయన మందహాసం చేసి, చిరంజీవి, నీ జననీ జనకుల జాడ నాకు తెలియదు. ఏ దేశం వాడివి, ఎలాంటి వంశానికి చెందిన వాడివన్న సంగతులు కూడా ఏమీ తెలియవు. నాకు తెలిసిందంతా బౌద్ధ సన్యాసి ఆనందుడు నిన్ను తీసుకువచ్చి నాకు అప్పగించడమే అన్నారు ఆయన. కనీసం ఆయన ఎప్పుడు వస్తారనేది కూడా చెప్పలేకపోయారు ఆయన. సుమారు నాకు 15 ఏట అనుకుంటాను. ఆచార్య ఆనందులు ఓ మారు గురుకులాన్ని కాదు నన్ను చూడటానికి వచ్చారు. ఆ ముఖార విందాన్ని అదే మొదటిసారి చూడటం. పసితనంలో చూశానేమో నాకు తెలీదు. నా యోగక్షేమములు అడిగారు. ఆ ఒక్కరోజు మాత్రం ఆశ్రమంలో ఉండి వేకువనే వెళ్ళిపోయారు. నేనెంత తరచి అడిగినా సమయం వచ్చే వరకు వేచి ఉండు, దృష్టిని పాఠాల మీదకు మళ్లించు, ఈ విషయాలు అప్రస్తుతం అంటూ నన్ను హెచ్చరించారు ఆయన. నాకు 25 ఏళ్లు నిండాయి. గత పౌర్ణమి నాడు తిరిగి తమరు ఆశ్రమానికి వచ్చారు. నేను సకల శాస్త్ర ప్రవీణునేగాక గొప్ప వీరుడిగా తీర్చిదిద్దబడినందుకు గురుదేవులు జ్ఞానశేఖర యతీంద్రులను అభినందించారు. వారి అనుమతితో నన్ను వెంటబెట్టుకొని ఈ బౌద్ధ ఆరామానికి తీసుకువచ్చారు. వచ్చి వారం రోజులైంది. కానీ తమతో మాట్లాడేందుకు నాకు అవకాశం చిక్కలేదు. ఇక్కడి వారందరికీ నాకు కూడా మీరు దైవం తర్వాత దైవం లాంటివారు. ఈ ఆరామంలోని ప్రతి ఒక్కరూ తమ సలహా లేనిదే ఏ పని చేయరు. వయసును కూడా లెక్క చేయకుండా మీరు ఉత్సాహంగా తిరగడం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది మనిషి తన కృషిలో చీమలకు ఏమాత్రమూ తీసిపోకూడదని. ఈ వారం రోజులు ఆరామ విధుల్ని, ప్రశాంతతను చూస్తూ ఉంటే నాకు మనసు దైవచింతనకు వశమైంది.
బుద్భుతప్రాయమైన ఈ శరీరం గురించి ఆత్రపడటం అవివేకం. అందుకే దీక్ష తీసుకొని శ్రమణుడనై బుద్ధ భగవానుని అనుగ్రహం కోసం బ్రతుకుదామని నిశ్చయించుకున్నాను అంటూ తన బాధనంతా వివరించాడు యశ్వంతుడు. ఆచార్య ఆనందుడు కళ్ళు మూసుకొని యశ్వంతుడు చెప్పింది శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయేటంతలో ఒక ఉపాసిని నమ్రతగా అక్కడికి వచ్చి నిలబడింది. దీపిక, ఏమిటి సంగతి అంటూ ఆమెను చూసి అన్నాడు ఆచార్యుడు. బంతే, ఉపహార వేడయింది, ఆరామానికి దయచేస్తారా అని అడిగింది ఉపాసిని. మా రాక కొంచెం ఆలస్యం కావచ్చు. అన్నట్లు గాంధారం నుంచి వచ్చిన రోగి స్థితి ఎలా ఉంది? వైద్యాచార్యులు రోగిని పరీక్షించారా? ఇప్పుడే చూశారు బంతే, నిన్నటి కన్నా గుణం కనిపించిందట. మందు మార్చటమా లేక ఈరోజు కూడా అదే వాడించటమా అనే విషయం గురించి మీతో చర్చించాలంటున్నారు. అలాగా, ఈ పూటకి అదే మందు వాడమని చెప్పు. సాయంత్రం వేరే ఔషధి నిర్ణయించవచ్చు. నువ్విక వెళ్ళు. ఉపాసిని వెళ్ళిపోయింది. ఆచార్యుడు యశ్వంతుడిని చూస్తూ, నాయనా యశ్వంత, బౌద్ధమతం తనలో చేరతానన్న ఏ ఒక్కరినీ కాదనదు. ఇక్కడున్న వాళ్ళందరూ జీవితంలో ఏదో ఒక దెబ్బ తిన్నవారే. విద్యార్థులు తప్ప మిగిలిన వారంతా పలు విధాలుగా జీవితంలో ఓడిపోయి మనశ్శాంతి కోసమో ముక్తి కోసమో బుద్ధుని చరణాలను ఆశ్రయించారు. కానీ నీ విషయంలో నేను అంగీకరించను. నీ ముందు కొండంత కార్యభారం ఉంది. నేను ఒక కథ చెప్తాను, అది శాంతం విన్న తర్వాత నీ నిర్ణయం చెప్పు అంటూ చెప్పనారంభించాడు. యశ్వంతుడు కుతూహలంగా వినసాగాడు. ఆ రోజు అవంతి నగరము సంతోష సంబరాలతో మిక్కిలి కోలాహలంగా ఉంది. ఎటు చూసినా పచ్చని పందిళ్ళు, ముత్యాల ముగ్గులతో ఇళ్ల ముందు తీర్చిదిద్దిన రంగవల్లికలు, కొత్త దుస్తులతో కళకళలాడుతూ ఉత్సాహంగా తిరిగే ప్రజలు. ఆ రోజు నగరవాసులకే కాదు, అవంతి సామ్రాజ్య ప్రజలందరికీ పండుగే. యువరాజు బాలవర్ధి 3వ సంవత్సరం పుట్టినరోజు పండుగ ఘనంగా జరిపిస్తున్నాడు మహారాజు దేవనందుడు. ఆ మహోత్సవాలు చూడటానికి దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రజలు, ప్రముఖులతో నగర వీధులు రద్దీగా ఉన్నాయి. ఇక రాజవీధి గురించి చెప్పనే అక్కర్లేదు. వచ్చే పోయే శకటాల మూలంగా వీధి దాటడం కష్టంగా ఉంది. అప్పటికి సూర్యోదయమై ఎక్కువసేపు కాలేదు. ఉదయభానుడి కాంతిలో ఎత్తైన నగర సౌధాలు మెరుస్తూ అవంతి వైభవాన్ని చాటుతున్నాయా అన్నట్లు ఉన్నాయి. జనము ప్రభువుల దర్శనం కోసం దర్బారుకు ఎగబడుతున్నారు. కొన్ని వేల మందిని ఇముడ్చుకోగల విశాలమైన ఆ దర్బారు భవనము ద్వారాలన్నీ ఈరోజు బార్లా తెరవబడి ఉన్నాయి. జనసందోహాన్ని అదుపులో ఉంచేటందుకు త్రొక్కిసలాటలు గొడవలు జరగకుండా చూసేందుకు రాజభటులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ ప్రజలంతా ఈ విధంగా కోలాహలంగా ఉండగా అక్కడ అంతఃపురంలో జరుగుతున్నది వేరు. ఆ శుభ సమయంలో కుటుంబ సమస్య పెనుభూతంలా నిలబడింది. మహారాజు దేవనందుడు కోపంతో భృకుటి ముడిచి తమ్ముడు రాజనందుడి వంక చూశాడు. అయితే నువ్వు చెప్పేదేమిటి అంటూ అడిగాడు. ఆ సోదరుల వాగ్వాదాన్ని మహారాణి మంజులాదేవి ఆశ్చర్యంగా చూస్తోంది. అవతల పట్టు బాలీసులతో కూడిన బంగారు ఉయ్యాలలో యువరాజు బాలవర్ధి నిద్రపోతున్నాడు. రాజనందుడు ఓసారి అన్నగారి ముఖంలోకి వదినగారి వంక చూసి, అన్నగారు, నేను చెప్తే గాని మీకు అర్థం కాదనుకుంటే అలాగే చెప్తాను. ఈ అవంతి సామ్రాజ్యానికి వారసులం మనిద్దరమే. నాకన్నా 5 ఏళ్లు ముందుగా పుట్టిన అదృష్టానికి నువ్వు రాజు కాగలిగావు. శాస్త్రధర్మాన్ని, రాజవంశాచారాన్ని కాదనే హక్కు నాకు లేదు. కాబట్టి ధర్మానికి కట్టుబడ్డాను. ఇప్పుడు కాకుంటే తర్వాతన్నా కొద్ది రోజులు సింహాసనాన్ని అధిష్ఠించే అదృష్టం పడుతుందని మిన్నకున్నాను. కానీ యువరాజు బాలవర్ధి జననంతో నా ఆశలు అడిగంటాయి. రాముడికి పట్టాభిషేకం చేసి సేవలు చేస్తూ కూర్చున్న లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్లా ఉండటానికి ఇది త్రేతాయుగం కాదు, పక్కా కలికాలం. అందుకే న్యాయంగా నాకు చెందాల్సిన అర్ధరాజ్యాన్ని పంచి ఇవ్వమంటున్నాను అన్నాడు. ఈ విషయాలు మాట్లాడుకోవటానికి ఇదా సమయం? బాధగా అడిగాడు దేవనందుడు.
అక్కడ ఆ ముగ్గురే తప్ప వేరెవ్వరూ లేరు. అంతఃపురం కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదు. అయితే మహారాజు ప్రాణమిత్రుడు, మహామంత్రి అయిన సుబుద్ధి మాత్రము గవాక్షం పక్క నిలబడి ఉన్నాడు. లోపల రాజనందుడి మాటలు వినిపించడం వలనే ఎదుటి పడకుండా అక్కడే ఆగిపోయాడు. అతడి రాక ఎవరికీ తెలియదు. ఎంతో వినయంగా అన్నమాట వేదవాక్కులా పాటించే రాజనందుడిలో ఇంతటి రాజకాంక్ష దాగి ఉంటుందని తెలిసినప్పుడు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. దీని పర్యవసానం ఎక్కడికి తీసుకుపోతుందో అర్థం కాలేదు. రాజనందుడు ప్రభువుల ముందు ఎంత భయభక్తులు నటించినా సంవత్సరంగా అతడి అక్రమాలు, వ్యసనాలు సుబుద్ధి చెవుల్లో పడుతూనే ఉన్నాయి. 1-2 సందర్భాల్లో ప్రభువుల్ని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. తన తమ్ముడు నివురుగప్పిన నిప్పు అని తెలియని దేవనందుడు గిట్టని వాళ్ల పుట్టగింతలని తన మాటల్ని కొట్టిపారేశాడు. ఘనంగా జరుగుతున్న యువరాజు పుట్టినరోజు వేడుకలు చూడగానే కడుపు మండి బయటపడిపోయాడు రాజనందుడు. అతడేం చెప్తాడోనని చెవులు రిక్కించాడు సుబుద్ధి. వ్యవహారం తేల్చుకోవటానికి సమయాలతో నిమిత్తం లేదు. కాళ్ళు ముడుచు కూర్చోవటానికి నేనేమీ చేతగాని వాణ్ణి కాను. ఈ శుభ సమయంలో అర్ధరాజ్యానికి నన్ను పట్టాభిషక్తుని చేయబోతున్నట్లు ప్రకటించండి అన్నాడు ఖచ్చితంగా రాజనందుడు. తమ్ముడు, నువ్వేదో ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నావనుకుంటాను. ఎవరో గిట్టని వాళ్ల బోధలు నీ తలకెక్కాయి. రాజ్యానికి జ్యేష్ఠుడే వారసుడని నీతిశాస్త్రాలు చెబుతున్నాయి. సాటి రాజ కుటుంబాలన్నీ అలానే ఆచరిస్తున్నాయి. అయినా సింహాసనం మీద కూర్చోవాలనే కాంక్ష నీకుంటే రాజ్యభారాన్ని నీకు అప్పగించడానికి నాకే అభ్యంతరము లేదు. కానీ రాజు కాగానే సరికాదు, దేశాన్ని, దేశ ప్రజలని కాపాడగల దక్షత ఉండాలి, ధర్మాచరణ కావాలి. అవి నీలో ఎంతవరకు ఉన్నాయో పరీక్షించాక గాని నీకు అధికారం ఇవ్వటమో లేనిది చెప్పలేను. నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నా ఆజ్ఞకు కట్టుబడి ఉండు. ఈ పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత ఆ విషయం చర్చిద్దాం. అంతేకాని రాజ్యాన్ని 2 ముక్కలు చేయటం ఎన్నటికీ జరగదు. అలా చేయనని స్వర్గస్థులైన మన తండ్రి గారికి వాగ్దానం చేశాను. సింహాసనం మీద నువ్వో నేనో ఉండాల్సిందే. రాజ్య విభజనకు తావులేదు. నీ దక్షత నిరూపించుకుంటే నేనే స్వయంగా నిన్ను రాజును చేసి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. ఇక వాదన చేయక వెళ్ళొచ్చు అన్నాడు స్థిరంగా దేవనందుడు. రాజనందుడు నిప్పులు కురిసే కళ్ళతో అన్నగారిని, వదినగారిని చూస్తూ, మీ ఉద్దేశం అర్థమైంది. గద్దె దిగటానికి ఇష్టం లేదు, రాజ్యాన్ని పంచటానికి ఇష్టం లేదు మీకు. దీనికి పరిష్కారం నేనే ఆలోచించుకోగలను. వస్తాను అంటూ విసురుగా బయటకు నడిచాడు. వెనక నుంచి వదిన మంజులాదేవి పిలుపు కూడా అతను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. రాజనందుడు నడవ దాటిపోయే వరకు అక్కడే నిలబడి తరువాత మందిరంలోకి అడుగుపెట్టాడు మంత్రి సుబుద్ధి. అప్పటికింకా రాజదంపతులు బొమ్మలా నిలబడే ఉన్నారు. సుబుద్ధి రాకతో మహారాజు ఈ లోకానికి వచ్చి, మహామంత్రి, ఎంతసేపయింది మీరు వచ్చి అని అడిగాడు. అంతా విన్నాను ప్రభు. నేను ముందే హెచ్చరించాను, విన్నారు కాదు. ఆ దుష్టుడు రాజు కావటానికి ప్రజలు అంగీకరించరు, రాజ్య విభజనకు అస్సలు సమ్మతించరు అన్నాడు సుబుద్ధి. ఎవరు వీణ్ణి ఇంతగా మార్చేసింది? నమ్మలేనట్లు అడిగాడు రాజు. తెలీదు. తరచూ రాజనందుడు భైరవ కొనుకు పోతూ ఉంటాడని విన్నాను. పోయేది వేట నిమిత్తం కాదు. ఆ కోనలో లంబాడీలు నివసిస్తున్నారు. ఆ అటవికులకు రాజనందుడికి అస్సలు పడదు. విషయమేమిటో తెలుసుకుందామని 2 వేగుల్ని పంపించాను. వాళ్ళు చాటుగా రాజనందుణ్ణి అనుసరించి వెళ్లారు. వాళ్ళు చెప్పిన సమాచారం ఏమిటంటే, ఆ భైరవ కోనలోని గుట్ట మీద ఒక అందమైన యువతి ఉందట. రాజనందుడు ఆమెతో కలిసి లోయ మాటున కనిపించలేదు. మర్నాడు రాజనందుడు నగరానికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఎటు వెళ్ళాడో, ఎటు నుంచి వచ్చాడో కూడా వేగులకి అర్థం కాలేదట. ఆ యువతి చాలా అందగత్తే. లంబాడి యువతి కాదు, చాలా అందగత్తే అట. భైరవ కోనలోని లోయలో కపాల కుండలి ఉపాసకుడైన కపాలనాథుడనే క్షుద్రమాంత్రికుడు నివసిస్తున్నట్లు వదంతి ఉంది అంటూ చెప్పడం ఆపి ప్రభువుల ముఖంలోకి చూశాడు సుబుద్ధి.
మంత్రి చెప్పిన మాటల్ని సావధానంగా విని ఆకలింపు చేసుకోవటానికి ప్రయత్నించాడు దేవనందుడు. ఏదో చెప్పబోయేటంతలో కొంపలి మునిగిపోతున్నట్లు పరుగు పెట్టుకుని వచ్చాడు ఆస్థాన పురోహితుడు. వెనకే మహారాణి చెలికత్తెలు, ఆస్థాన విదూషకుడు అంతా బిలబిలమంటూ పరిగెత్తుకు వచ్చారు. దాంతో ఆ ప్రసంగం అంతటితో ఆగిపోయింది. పురోహితుడు రొప్పుతూ, ప్రభు, బయట అంబారి, వంది మాగదులు పరివారమంతా తమ కోసం, తమ రాక కోసం కాచుకుని ఉన్నారు. అటు సుముహూర్తం దగ్గర పడటం చేత దర్బారుకు వేళ మించిపోయే ప్రమాదం ఉంది. దర్బారు వద్ద ప్రజా సందోహాన్ని అదుపులో పెట్టడం భటులకు కష్టంగా ఉంది. తమదే ఆలస్యం అన్నాడు. అంతా దర్బారుకు బయలుదేరారు. ముఖద్వారం చెంత అంబారీ దిగుతున్న రాజదంపతుల్ని, యువరాజుని చూడగానే హర్షధ్వానాలతో పాటు జయ జయనాదాలు మిన్నుముట్టాయి. ప్రజలంతా ఏకకంఠంతో దేవనంద మహారాజుకి జై అంటూ అరుస్తున్నారు. ఆ సంతోష నినాదాల మధ్య భటులు దారి చూపుతూ ఉండగా, వంది మాగదుల స్తోత్ర పాఠాలతో, పురోహితుల మంత్రాలతో మంగళవాద్య ఘోష మిన్నుముడుతూ ఉండగా రాజదంపతులు సింహాసనం వైపు నడిచారు. ఆ అశేష వైభవాన్ని చూస్తూ కడుపు మంటతో ఎక్కడో మారుమూల నిలబడి ఉన్న వ్యక్తిని ఎవరూ చూడలేదు. యథావిధిగా జరగవలసిన పనులన్నీ జరిగిపోయాయి. రాజదంపతులు యువరాజును తమ మధ్యనుంచుకొని సింహాసనం మీద కూర్చున్నారు. ప్రజా సమక్షంలో ప్రభువుల ముందర తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఎందరో కళాకారులు వచ్చారు. ఒక్కొక్కరే సభా మధ్యానికి వచ్చి తమ విద్యా పాండిత్యాలని, కళలను ప్రదర్శించి ప్రశంసలందుకుంటూ మహారాజు నుంచి ప్రత్యేక బహుమతి పొంది వెళుతున్నారు. 100 మంది నాట్యకత్తెలు ఒక్కసారిగా ఆడి పాడి సభకుల్ని ముగ్ధుల్ని చేశారు. అప్పటికి సూర్యుడు నడినెత్తికి వచ్చే వేళ అయింది. భోజనాల వేళ కావటంతో ఆ వేళకు సభ చాలిద్దామనుకున్నాడు దేవనందుడు. కానీ కళాకారులు చాలామంది మిగిలిపోయారు. వారిని, పురప్రజలను నిరాశపరచడం ఇష్టం లేక మధ్యాహ్నం తిరిగి సభ ప్రారంభం కానున్నట్లు ప్రకటింపజేశాడు. అనుకున్నట్టుగానే 3 గంటల వేళ సభా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తమ్ముడు రాజనందుడు ఎక్కడన్నా కనిపిస్తాడేమోనని సభాభవనమంతటా పరికించాడు మహారాజు. అతడి జాడలేదు. భోజనాలప్పుడు కూడా అతడు అంతఃపురానికి రాకపోవటం బాధ కలిగించింది. అతడి కోసం వెళ్ళిన మనుషులు ఎక్కడా కనిపించలేదంటూ తిరిగి వచ్చారు. సభా కార్యక్రమము ఆరంభం కాగానే ఒక వ్యక్తి ప్రభువుల ముందుకొచ్చి ప్రణామం చేశాడు. అతడి వెంట ఒక అందాల చిన్నది కూడా ఉంది. మహాప్రభు, నా పేరు ప్రచండుడు. కాశీ క్షేత్రం నుంచి వచ్చాను. ఈ చిన్నది నా కూతురు. దీని పేరు నాగిని. నేనొక ఇంద్రజాలికుణ్ణి. యువరాజా వారి జన్మదిన మహోత్సవ సందర్భంలో నాకు తెలిసిన ఇంద్రజాల మహేంద్ర జాలాది విద్యల్ని ప్రదర్శించి ప్రభువుల మన్ననలు పొందాలని, అవంతి ప్రజలను ఆనందపరచాలని వచ్చాను. నాకు అవకాశం ఇప్పించి ఆదరించాలి అంటూ వేడుకున్నాడు అతను. మంత్రి సుబుద్ధి అతన్ని పరీక్షగా చూశాడు. వాడికి సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. కండలు తిరిగిన దండలు, కారు నలుపు చింత ముద్దులాంటి శరీరము, పచ్చరంగు పట్టు దుస్తులు ధరించాడు. తలకు రవ్వలు పొదిగిన తలపాగా ఉంది. కనుబొమ్మల మధ్య కుంకుడుకాయంత ఎర్రటి కుంకుమ మెరుస్తోంది. బుంగమీసాలతో, గడ్డం మీద గాయం మానిన మచ్చతో మనిషి భీకరంగా ఉన్నాడు. చేతిలో 2 జానల పొడవుండే వెండి మంత్రకర్ర ఒకటి ఉంది. ఎడమకాలుకి వెండి తోడా ఉంది. సుబుద్ధికి ఎందుకో వాడి మీద సదభిప్రాయం ఏర్పడలేదు. మనసు ఆందోళన చెందుతోంది. పక్కనున్న పిల్లకి 16 ఏళ్లుంటాయి. నాజూకుగా, ఎర్రగా, అందమంతా రంగరించి పోతపోసినట్లు ఉంది. సభికుల దృష్టి మొత్తము ఆ పిల్ల మీదనే ఉంది. చేపల్లాంటి కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉండగా ఆమె నిర్లక్ష్యంగా సభాసదులందరినీ కలియచూస్తోంది. ప్రచండ, నీ విద్యల్ని ప్రదర్శించవచ్చు అంటూ అనుమతిని ఇచ్చాడు ప్రభువు. ప్రచండు కూతురి వంక చూస్తూ, తల్లి నాగిని, అలా ఓ పక్కగా నుంచో. నేను నా విద్యా పాఠవాన్ని
సభికులకు దయామయుడైన అవంతి ప్రభువులకు ప్రదర్శించి చూపుతాను అన్నాడు. తండ్రి, ఇక్కడ జనసందోహాన్ని ప్రభువుల్ని చూస్తుంటే నాకు ఆడి పాడాలని కుతూహలంగా ఉంది అంది నాగిని. ప్రచండు పకపక నవ్వాడు. నువ్వు ఆడి పాడటం ఎందుకే కూతురా, నువ్వు అలా ఉండు, నీ నాట్యాన్ని నువ్వే చూదువు గాని అన్నాడు. ఓరయ్యా, ఇదేమి విడ్డూరం, నా నాట్యం నేనెలా చూడటం? నన్ను మోసపుచ్చినా ఈ సభలోని పెద్దల్ని మోసపుచ్చలేవు. ఇందులో మోసం లేదు, మర్మం లేదు. నీలాంటి చిన్నదే ఇప్పుడు రంభలా వచ్చి ఆడిపాడుతోంది చూడు. ఓం ఫట్ దిగుదిగు మాయా హోం ఫట్ అంటూ చేతిలోని వెండుకోలను గాల్లో ఆడించాడు. సభాభవనమంతా నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్దంగా ఉంది. ప్రచండు ఏం చూపించబోతున్నాడా అని అంతా కుతూహలంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. అంతలో కరకంకణ ధ్వనులతో పైన ఎవరో నడిచి వస్తున్న చప్పుడు అయింది. అంతా తలలు పైకెత్తి చూసి విస్తుపోయి ఆ అన్నారు. ఈశాన్య దిక్కుగా భవనం పైకప్పు దగ్గరలో గాల్లో తేలుతూ నడిచి వస్తుందొక సుందరాంగి. ఆమె ఎవరో కాదు, నాగిని. తమ కళ్ళను నమ్మలేక ప్రచండుడి వంక చూశారు. అతడి పక్కన నాగిని ముచ్చటగా నవ్వుతూ నిలబడి ఉంది. రెండో నాగిని రాజహంసల గాల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రచండుడి ముందు నేలకు దిగి నమస్కరించింది. ఊ ఆడు అంటూ ఆజ్ఞాపించాడు ప్రచండు. మరుక్షణము మాయానాగిని కాలి అందెలు గల్లుమన్నాయి. సభికుల గుండెలు జల్లుమన్నాయి. అర్ధ గడియ కాలము తన ఆటపాటలతో సభికుల్ని ముగ్ధుల్ని చేసి వచ్చిన దారినే గాల్లోకి లేచి అంతర్ధానమైంది. సభికుల కళతారధ్వనులు మిన్నుముట్టాయి. కుమారి నాగిని, చూశావా నీ నాట్యాన్ని? ప్రచండు అడిగాడు. ఇదేమి చోద్యం, నేనింకా చక్కగా నాట్యం చేయగలను అంది నాగిని. అందుకు అంగీకరించను. అయితే దేవనాట్యాన్ని చూడాలని ఉంది. ఇంద్రసభలో రంభ ఊర్వశుల నాట్యాన్ని ప్రభువులకు, ఈ అవంతిపుర ప్రజలకి నాకు చూపించు. అంతే కదా. ఓం ఫట్ మాయా హోం ఫట్ ఇంద్రసభ చూపించు అంటూ మంత్రకోలను గాల్లోకి ఆడించాడు. వెంటనే పైనుంచి సభాభవనమంతటా పూలవర్షం కురిసింది. అంతా కలో మాయో అర్థం కాక తలలు పైకెత్తి చూశారు. మహారాజుతో పాటు అంతా విభ్రాంతులయ్యారు. వారికి పైన సభాభవనం పైకప్పు కనిపించడం లేదు, ఇంద్రసభ కనిపిస్తోంది. మహేంద్రుడు వజ్రాయుధంతో సింహాసనం మీద కూర్చున్నాడు. 4 పక్కల దిక్పాలకులు, దేవతలు బంగారు ఆసనాలను అలంకరించి ఉండగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన 7 అతిలోక సౌందర్యవంతులైన నాట్యకత్తెలు సభా మధ్యంలో నిలబడి దోసిళ్లతో ఇంద్రుని మీదకు విసురుతున్న పారిజాత పుష్పాలే దేవనందుడి సభాభవనంలోకి రాలుతున్నాయి. ఆ పూల సౌరభాలతో పాటు మనోహరమైన వాద్య సంగీతము వీణుల విందుగా వినపడుతోంది. రంభ కాలిమువ్వలు గల్లున మ్రోగుతూ ఉండగా నాట్యం ఆరంభించింది. ఆమె వెనకే మిగిలిన 6 నృత్యం చేస్తూ హొయలొలకే మధురగానంతో మైమరపించే నాట్యం చేయసాగారు. ఆ నాట్య విన్యాసాలకు దేవనంద మహారాజుతో పాటు అవంతిపుర ప్రజలు కూడా కళ్ళప్పగించి చూడసాగారు. ఆ విధంగా జరుగుతున్న నాట్యానికి అవాంతరం ఏర్పడింది. దేవారకుడు ఒకడు పరుగు పెట్టుకుని వచ్చి ఇంద్రుడికి నమస్కరించాడు. ప్రభు, అపాయం! వృషభాసురుడు తన అశేష రాక్షస సేనలతో దేవలోకం మీదకి విరుచుకుపడుతున్నాడు అంటూ విన్నవించాడు. అది వింటూనే సభికులంతా ఆగ్రహావేశాలతో లేచారు. రంభ, ఊర్వశి, అప్సరసలేమంతా వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇంద్రుడు వజ్రాయుధంతో సభాభవనం వదులుతూ ఉండగా రాక్షసుల అరుపులు, పెడబొబ్బలు, కత్తుల మ్రోతలు, ఆహాకారాలు వినిపించాయి. దృశ్యము అదృశ్యమైపోయింది. అంతవరకు ఆ మాయాజాలాన్ని చూస్తున్న సభాసదులు మత్తు వదిలినట్టుగా ఇంద్రజాలికుడైన ప్రచండుని వంక చూశారు. దృశ్యం అదృశ్యమైన అంతరిక్షం నుంచి రాక్షసుల పెడబొబ్బలు, ఏనుగుల ఘీంకారాలు మొదలైన యుద్ధకాండ శబ్దాలన్నీ అందరికీ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రచండు
దేవనంద మహారాజు వంక తిరిగి నమస్కరిస్తూ, ప్రభు చూశారుగా, పైన వృషభాసురుడనే రాక్షసుడి వల్ల దేవలోకానికి ప్రమాదం ఏర్పడింది. ఇంద్రలోకము ఆపదలో ఉంది. నేను వెళ్ళి దేవతలకు సాయపడి రాక్షసుల్ని తుదముట్టించి వస్తాను. అంతవరకు నా కన్నబిడ్డ, వరాల తల్లి ఈ నాగినిని భద్రంగా చూడండి అన్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఒకవేళ ఆ యుద్ధంలో నేను మరణించడం గనక సంభవిస్తే నా బిడ్డను కాపాడవలసిన బాధ్యత మీదే. అలాగాక నేను క్షేమంగా తిరిగి వచ్చే లోపల నా బిడ్డకు ఏదైనా హాని జరిగితే మీ దంపతులిద్దరూ ఆ పల్లకీలో ఓసారి ఎక్కి కూర్చొని దిగిపోవాలి అంటూ ఒక బంగారు పల్లకీని సృష్టించి తను రివ్వున పైకి ఎగిరిపోయి మాయమైపోయాడు. అంతా కొయ్యి బొమ్మల్లా కూర్చొని ఉన్నారు. ఏం జరుగుతున్నది అర్థం కాలేదు. పైనుంచి చెవులు పగిలేలాగా రణగుణ ధ్వని వినిపిస్తోంది. గుర్రాల సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు, కత్తుల మ్రోతలు, చావు కేకలు, అదరింపులు. కొద్దిసేపటికి పైనుంచి తెగిన కాళ్ళు, చేతులు, తలలు, విరిగిన కత్తులు, గదలు, రక్తపు ధారలు సభాభవనంలో రాలిపడుతున్నాయి. అందరికీ మతులు పోయి చూస్తూ కూర్చున్నారు. మహారాజుకి ఏం చేయాలో తోచలేదు. నాగిని ఆత్రంగా పైకి చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. సభాభవనం మధ్యలో రక్తపుటేర్లు ప్రవహిస్తున్నాయి. మొండాలు, చేతులు, శవాలు, రాక్షసుల తలలు కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. అంతలో పైనుంచి, వృషభాసురా, నీ ఆట కట్టింది. ఇంద్రుడి వజ్రాయుధానికి కూడా లొంగని నీ శరీరాన్ని నా కండబలంతో చీల్చి చెండాడుతాను. కాచుకోరా రాక్షసాదమా అంటూ ప్రచండ ఇంద్రజాలికుడి గొంతు వినిపించింది. ఆ వెంటనే దిశలు మారుమ్రోగే రాక్షస అట్టహాసం. వెంటనే ఒక చెయ్యి, కాలు తెగి నేల మీద పడ్డాయి. అవి ప్రచండుడి అంగాలుగా ఉన్నాయి. అయ్యో తండ్రి అంటూ గొల్లున అరిచింది నాగిని. ఆ వెంటనే హా చచ్చాను అనే ప్రచండుడి చావు కేకలతో పాటు అతడి శరీరము తల వేరుగా, మొండం వేరుగా క్రిందకు పడింది. నాగిని తండ్రి శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. వెంటనే అందరి వంక చూస్తూ, నా తండ్రి మరణించాక నేను జీవించి మాత్రం ప్రయోజనం ఏమిటి? ఈ దేహాన్ని చాలిస్తాను అంటూ ఓ ఖడ్గం అందుకొని తన గుండెల్లో పొడుచుకొని మరణించింది. ఈ సంఘటనతో సభాభవనమంతా కలకలం చెలరేగింది. అంతలో అందర్నీ ఆశ్చర్య సంభ్రమాల్లో ముంచెత్తుతూ రక్తసిక్తమైన ఖడ్గంతో ప్రచండు అందరి ఎదుట ప్రత్యక్షమై ప్రభువుకు నమస్కరించాడు. చూశారా ప్రభు, దురహంకారి దుష్టుడు అయిన వృషభాసురుణ్ణి అంతం చేసి మహేంద్రుడికి విజయం చేకూర్చి తిరిగి వచ్చాను. నా ప్రతిభకు మీరే నజరానా ఇవ్వాలి. అన్నట్టు నా కుమార్తె ఏది? నాగిని, నాగిని అంటూ చుట్టూ పరికించాడు. అవతల చచ్చిపడి ఉన్న నాగినిని చూసి గొల్లున ఏడుస్తూ, తల్లి, నా కడుపు పంట అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు నీకీ దుస్థితి కలిగిందా? ఆడి తప్పని ధర్మప్రభువులు, మాటకు కట్టుబడి ఉండే న్యాయమూర్తి అయిన అవంతి ప్రభువుల ఎదుటనే నీ ప్రాణాలు తీసిన దుష్టులు ఎవరు? దీనికి ఎవరు బాధ్యులు? ప్రభు, నా కూతురి మరణానికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాలి అంటూ ఆగ్రహావేశంతో అరిచాడు. పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న సుబుద్ధి మహారాజు మాన్పడిపోవటం గమనించి ముందుకు వచ్చాడు. ప్రచండ, ఇందులో ఎవరి దోషమూ లేదు. ప్రభువుల వారు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. నువ్వు చూపించేది ఇంద్రజాలమో లేక నిజంగా దేవరాక్షస సంగ్రామమో మాయో మంత్రమో అర్థంగాని పరిస్థితిలో మేమున్నాం. ముక్కలైన నీ శరీరం క్రింద పడటం చూసి నీవు మరణించావనే దుఃఖంతో నాగిని ఆత్మహత్య చేసుకుంది అంటూ వివరించాడు. నేను మరణించలేదు. వృషభాసురుడి మాయ అది. నా శక్తియుక్తులకు నిల్వలేక అంతమయ్యాడు. ఏమైనా నా నమ్మిక వమ్మైంది. ఇందరుండి నా కూతుర్ని రక్షించలేకపోయారు. యుద్ధానికి పోతూ నేను చెప్పిన మాట ప్రకారము నా కూతురు అంతమైంది. కాబట్టి ప్రభువులు సపత్ని సమేతంగా వచ్చి ఆ బంగారు పల్లకీలో కూర్చోవాలి అన్నాడు. సుబుద్ధి ఆ మాటలకు తీక్షణంగా చూస్తూ, పొరబడుతున్నావు ప్రచండ, నీ అంతటా నువ్వే అన్నావు కానీ
అందుకు ప్రభువులు సమ్మతి తెలపలేదు అన్నాడు కఠినంగా. మౌనం అంగీకారం కాదా? నా మాటకు వీల్లేదని ప్రభువులు ఒక్క మాటన్నా అన్నారా? అవంతి ప్రభువులు అసత్యవాదులను తెలియక మోసపోయాను. ఆ మాటలకి దేవనందుడు చిరాగ్గా చూస్తూ, ప్రచండ, ఇప్పుడేమంటావు? మహారాణి సమేతంగా మేము ఆ పల్లకీలో కూర్చోవాలంటావు అంతేగా అన్నాడు. అవును ప్రభు, ఓసారి కూర్చొని దిగిపోతే చాలు అన్నాడు ప్రచండుడు. కూర్చుంటే ఏమైతుంది? అనుమానంతో అడిగాడు సుబుద్ధి. ఏమీ కాదు, కేవలం నా మాట కోసం అన్నాడు ప్రచండుడు గంభీరంగా. మహారాజు లేచాడు. ఆయన అభిప్రాయం గ్రహించి రాణి కూడా సింహాసనం నుంచి దిగింది. ప్రజలంతా అనుమానంతోనూ భయాందోళనతోనూ, ప్రభు వద్దు, ఈ దుర్మార్గుడు ఏదో దుష్టబుద్ధితోనే ఈ నాటకం ఆడుతున్నాడు, మీరు ఆ పల్లకీలో కూర్చోవద్దు అంటూ పెద్ద పెట్టున అరిచారు. మహారాజు అందర్నీ శాంతించమని వారిస్తూ, ప్రియమైన ప్రజల్లారా, ఈరోజు యువరాజు వారి పుట్టినరోజు. ధర్మ సింహాసనం మీద కూర్చొని ఒక ఇంద్రజాలికుడి మాటలకు భయపడటం అవివేకం. ప్రశాంతంగా ఉండండి. ఇంతసేపు మనల్ని ఆశ్చర్య సంభ్రమాలలో ముంచి తేల్చిన ఈ ఇంద్రజాలికుడి కోరిక తీర్చడం మా విధి అన్నాడు. అమ్మా మహారాణి, యువరాజావారిని ఇలా ఇచ్చి వెళ్ళండి అంటూ చేతులు చాచాడు మంత్రి సుబుద్ధి. మహారాణి తన చేతుల్లోని యువరాజుని సుబుద్ధికి అందించింది. అప్పుడు ఆమె చేతులు వణకటం సుబుద్ధి గమనించాడు. ఏదో కీడు జరగబోతోందని అందరికీ అనిపిస్తోంది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. రాజదంపతులిద్దరూ మౌనంగా వెళ్ళి బంగారు పల్లకీలో కూర్చున్నారు. వెన్వెంటనే పెద్ద మెరుపు మెరిసినట్లయింది. కళ్ళు నులుముకొని చూసిన సభలోని వారికి బంగారు పల్లకీలోని రాజదంపతులిద్దరూ 2 విగ్రహాల్లా మారిపోయి ఉండటం కనిపించింది. హాహాకారాలతో జనం లేచిపోయారు. అంతా ముందుకు దూకే లోపలే ప్రచండుడు తన మంత్రకోలని గాల్లోకి ఆడించాడు. మరుక్షణము చచ్చిపడున్న నాగిని చిరునవ్వుతో లేచి తండ్రి పక్కకు వచ్చింది. మరోసారి మంత్రకోలను గాల్లో ఆడించగానే ఆ ఇద్దరితో పాటు బంగారు పల్లకి, అంతవరకు పడున్న రక్తమాంసాలు, శరీరఖండాలు అన్నీ మటుమాయమయ్యాయి. సభాభవనమంతా క్షణంలో ఏడుపులు పెడబొబ్బలతో నిండిపోయింది. అంతవరకు ఆచార్య ఆనందుడు చెప్పిన కథ విని యశ్వంతుడు భారంగా నిట్టూర్చాడు. చాలా వింతైన కథ. తర్వాత ఏం జరిగింది? ప్రచండుడి జాడగాని, బంగారు బొమ్మలుగా మారిపోయిన రాజదంపతుల వైనం గాని ఏమన్నా తెలిసిందా? రాజులేని అవంతి సామ్రాజ్యం ఏమైంది? రాజనందుడి చిరకాల వాంఛ తీరటానికి ఈ సంఘటన తోడ్పడిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అతడి ఆతృత గమనించి ఆచార్య ఆనందుడు మందహాసం చేశాడు. యశ్వంత, దైవం ఒక్కొక్కప్పుడు దుష్టులకు ఎందుకు అనుకూలంగా ఉంటుందో అర్థం కాదు. అదంతా ప్రభువుల తమ్ముడైన రాజనందుడి కుట్ర అని అప్పట్లో ఎవరికీ తెలియదు. మహామంత్రి సుబుద్ధి మనసులో అనుమానం పీగుతున్నా ఆధారం లేకపోవటం చేత నింద వేసే అవకాశం లేదు. వేగులు దేశం 4 వైపులా పరుగులు తీసినా ప్రచండుడి ఆచూకీ గాని, రాజదంపతుల జాడగాని ఇసుమంతైనా తెలియలేదు. 3 ఏళ్ల బాలుడైన యువరాజు బాలవర్ధుణ్ణి దాదులు జాగ్రత్తగా చూస్తున్నారు. వారం రోజులు గడిచిపోయాయి. దేశమంతా విచార సాగరంలో మునిగిపోయింది. అంతవరకు రాజకార్యాలతో నిమిత్తం లేకుండా తిరిగే రాజనందుడు ప్రతి విషయంలోనూ జోక్యం కలుగజేసుకొని ఆరంభించాడు. ఒకరోజు దర్బారు ఏర్పాటు చేయించాడు. సైన్యాధ్యక్షుడు, తక్కిన మంత్రులు ఆ సభ ఏర్పాటుకు అంగీకారం తెలపడం చేత మహామంత్రి కాదనలేకపోయాడనే కంటే, కాదంటే తన పరిస్థితి ఇరకాటం కాగలదని గ్రహించాడనటం మంచిది. పేరుకు మాత్రం అది సభ కాని ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకపోయింది. ప్రజలు ఎదురు తిరిగితే అణిచివేయటానికి సభాభవనం చుట్టూ ఎన్నడూ లేనంతగా సైనికులను నిలబెట్టారు. సైన్యాధ్యక్షుడు కార్ముకి అందర్నీ ఉద్దేశించి, ప్రజల్లారా, జరిగిన సంగతులు మీకందరికీ తెలుసు. వేగులు వారం రోజులుగా కృషి చేస్తున్నా రాజదంపతుల జాడ తెలియలేదు. రాజులేని దేశము అరాచకం పాలవుతుందని మీకు తెలిసిందే. శత్రువులు ఇలాంటి సమయం కోసమే పొంచి చూస్తూ ఉంటారు.
మన బాధలు కష్టాలు వాళ్ళకి అనుకూలం చేసుకోవాలని చూస్తారు. యువరాజు చూస్తే 3 ఏళ్ల పసివాడు, కంటిపాపలా కాపాడవలసి ఉంది. ఆయనే మన ఆశాజ్యోతి. రాజదంపతులను అంతర్ధానం చేసిన ఆ దుర్మార్గుడైన మాయావి గురించి పరిశోధన జరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో మనకందరికీ తాత్కాలికంగా రాజ్యభారాన్ని వహించడానికి ఒక రాజు అవసరం. అటువంటి అర్హత, హక్కు కలిగిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తే ప్రభువుల తమ్ములైన రాజనందుల వారే కనిపిస్తారు. మా మంత్రిమండలి నిర్ణయం ప్రకారము రాజనందుల వారిని తాత్కాలికంగా సింహాసనం అధిష్ఠింపచేయాలనుకుంటున్నాం. రాజదంపతులు తిరిగి రాగానే రాజ్యభారాన్ని తిరిగి అన్నగారికి ఒప్పగిస్తానని రాజనందుల వారు వాగ్దానం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆపేక్షించదలుచుకున్న వారు నిర్భయంగా లేచి అడగవచ్చు అన్నాడు. సభాభవనమంతా గుసగుసలతో నిండిపోయింది. అయినా ముందుకొచ్చి అడిగే దమ్ము ఎవరికీ లేకపోయింది. సుబుద్ధి తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ నిర్ణయానికి ఆశ్చర్యంతో పాటు కోపము కట్టలు తెంచుకుంది. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. పరిస్థితులు చేయి దాటిపోయాయి. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ విధంగా నిరాక్షేపణగా గద్దెనెక్కి కూర్చున్నాడు రాజనందుడు. మరో వారం గడిచింది. రాజదంపతుల జాడలేదు. తాత్కాలిక ప్రభువునంటూ సింహాసనం ఎక్కిన రాజనందుడు నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. నియంత లక్షణాలు అతడిలో ఉన్నాయి. మహామంత్రి సుబుద్ధికి తన పదవి ఏ క్షణంలోనన్నా పోవచ్చుననే అనుమానం కలిగింది. ఒక రోజున ఏకాంత సమయంలో ఆస్థాన విదూషకుడు వచ్చి సుబుద్ధిని కలుసుకున్నాడు. మహామాత్య, మన కళ్లకు గంతలు కట్టి నాటకమాడుతున్నాడు రాజనందుడు. ఆ వచ్చిన మాయావి కూడా వీడికి సంబంధించిన మాంత్రికుడని అనుమానంగా ఉంది. పోతే అతి ముఖ్యమైన విషయము, సైన్యాధ్యక్షుడు రాజనందుడు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్న సంగతులు కొన్ని నా చెవిన పడ్డాయి. యువరాజు బాలవర్ధిని అంతం చేయటానికి మంతనాలాడుతున్నారు. దిక్కులేని ఆ పసికందును మీరే కాపాడాలి అంటూ హెచ్చరించిపోయాడు. సుబుద్ధి ఆ సంగతులు విని కొయ్యబారిపోయాడు. విదూషకుడి మాటల్ని బలపరుస్తూ సాయంకాలం ఉద్యానవనంలో 2 భటులకు ఈ రాత్రికే యువరాజును తీసుకుని పోయి తూర్పు దిక్కున కందకం వద్ద 2 ముక్కలు చేసి నీటిలో పడేయండి. కందకంలోని మొసళ్ళు విందు చేసుకుంటాయి అంటూ ఆజ్ఞాపిస్తున్న దళపతి మాటలు వినిపించాయి. దళపతి సైన్యాధ్యక్షుడు కార్ముకికి నమ్మిన బంటు. యువరాజు అపాయంలో ఉన్నాడని గ్రహించగానే సుబుద్ధి క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తనకు నమ్మకమైన 2 వేగులకు కర్తవ్యం చెప్పి రాత్రి సమయంలో దాసీల మధ్య నిద్రపోతున్న యువరాజుని ఎత్తుకొని రహస్య సొరంగ మార్గంలో చొరబడ్డాడు. అంతఃపురం నుంచి ప్రారంభమైన ఆ సొరంగ మార్గము 10 క్రోసుల దూరం పోయి వంతపాడు రేవు గ్రామంలోని కాళీ ఆలయంలో నుంచి బయటపడుతుంది. ఓ చేత్తో దివిటి, మరో చేత్తో బాలవర్ధిని ఎత్తుకొని రాత్రికి రాత్రి నడిచి తెలతెలవారే వేళకు వంతపాడు కాళికాలయాన్ని చేరుకున్నాడు. వంతపాడు గ్రామాధికారి సుబుద్ధికి పాత స్నేహితుడు, నమ్మకమైన వాడు. ఆ రోజు ఆ గ్రామాధికారి ఇంట యువరాజుతో తలదాచుకున్నాడు. మరునాటి ఉదయమే వంతపాడు గ్రామంలో ఒక దండోరా వేయబడింది. ఇందుమూలంగా అవంతి దేశ ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఇంతకాలంగా అవంతి ప్రభువులకు నమ్మకంగా సేవ చేస్తూ వచ్చిన మహామంత్రి సుబుద్ధి నిన్న రాత్రి యువరాజు బాలవర్ధిని ఎత్తుకొని నగరం వదిలి పారిపోవటం జరిగింది. రాజదంపతుల్ని మాయం చేయడంలో కూడా అతడే బాధ్యుడని, ప్రచండుడనే మంత్రగాడు అతడి మనిషి అని విశ్వసమైన వేగులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మహామంత్రి సుబుద్ధిని ప్రాణాలతో కానీ చంపి కానీ తెచ్చిన వారికి 25,000 వరహాలు, యువరాజుని రక్షించి తెచ్చినందుకు అదనంగా మరో 25,000 వరహాలు వెరసి 50,000 బహుమతిగా ఇవ్వబడుతుంది అంటూ వీధి వీధినా తిరిగి అరిచిపోయారు. అంతటి బహుమతి ప్రకటింపబడిన గ్రామాధికారి తన విశ్వాసాన్ని చూపించాడు. మహామంత్రిని యువరాజుని పట్టి ఇవ్వలేదు. సరికదా, ఏ లోటు రాకుండా వారం రోజులు కాపాడాడు.
ఈ లోపల అవంతి నుంచి సుబుద్ధి మనుషులైన వేగులు ఇద్దరు రహస్యంగా వచ్చి కలుసుకున్నారు. వాళ్ళు చెప్పిన విషయాలు విని సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. 4 రోజుల క్రితమే రాజనందుడు ఒక యువతిని తీసుకువచ్చాడు. ఆమెతో తన వివాహము ఎప్పుడో జరిగిపోయినట్లు సభలో ప్రకటించడమే గాక ఆమెకు అర్ధాసనం ఇచ్చి తన పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని రాణిగా ప్రకటించాడు. ఆమె పేరు నీలవేణి. అయితే గమ్మత్తేమిటంటే ఆమె అచ్చం నాగినిలా ఉంది. ఆ రోజు రాజదంపతుల్ని మాయం చేసిన ప్రచండుడి వెంట వచ్చిన అతడి కూతురు నాగినికి ఈమెకు ఏమాత్రమూ భేదం లేదు. ఆ సందేహంతో ప్రజలు, అధికార వర్గంలోని ఉన్నతాధికారులు గుసగుసలు పోవటం తప్ప ఎవరూ అడిగింది లేదు. నీలవేణి నాగిని అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. సుబుద్ధి పరిస్థితుల్ని ఒకసారి సింహావలోకనం చేసుకుని ఆలోచించాడు. నీలవేణి నాగిని అన్నది నిజమైతే ప్రచండు రాజనందుడి మనిషి కావటం నిస్సందేహం. అదే నిజమైతే శత్రువులు కోటలోనే పాగా వేశారన్నమాట. ప్రచండు బహుశా భైరవ కొరలో నివసిస్తున్న కపాలనాథుడు కావచ్చు. నీలవేణి వాడి కూతురు. కపాలనాథుడి శక్తి సామర్థ్యాలు దర్బారులో అవంతి ప్రజలతో పాటు తను చూశాడు. కాబట్టి యువరాజు బాలవర్ది ఎక్కడ ఉన్నా తన మంత్రశక్తితో కనుగొనటం కష్టం కాదు. ముందు బాలవర్దిని సురక్షిత స్థానానికి చేర్చాలి. ఈ విధంగా ఆలోచించిన సుబుద్ధి ఆ రోజే ఒక ఉత్తమాశ్వం ఎక్కి 2 రోజులు శరవేగంతో ప్రయాణం చేసి పండరీపురం గురుకులానికి చేరుకున్నాడు. ఆ గురుకులాన్ని నిర్వహిస్తున్న జ్ఞానశేఖర యతీంద్రులు ఒకప్పుడు అవంతి రాజగురువు. ఆయనకు జరిగిన సంగతులన్నీ వివరించి పసివాడైన బాలవర్దిని అతని చేతుల్లో ఉంచాడు సుబుద్ధి. జ్ఞానశేఖర యతీంద్రుడు క్షణం ఆలోచించి 2 తాయెత్తులు తెచ్చి ఒకటి సుబుద్ధికి, రెండవది బాలవర్ది చేతి దండలకు కట్టాడు. సుబుద్ధి, ఈ తాయెత్తు దిగ్బంధన మహిమ గలది. దుష్టుడైన కపాలనాథుడు ఎంత ప్రయత్నించినా మీ ఇద్దరి జాడ వాడికి గాని వాడి క్షుద్రశక్తులకు గాని తెలియదు. బాలవర్దిని వీరుడిగా తీర్చిదిద్దే బాధ్యత నాది అంటూ మాట ఇచ్చాడు. ఆ విధంగా బాలవర్దిని గురుకులంలో ఉంచి వెనుదిరిగాడు సుబుద్ధి అంటూ చెప్పడం ఆపాడు ఆచార్య ఆనందుడు. స్వామి, మీరు చెప్పేది వింటూ ఉంటే ఇదంతా నా జీవితానికి సంబంధించిన గాథలా ఉంది. నా చేతికున్న ఈ తాయెత్తును ఎన్నడూ తీరాదని జ్ఞానశేఖర గురువులు పదే పదే గుర్తు చేసేవారు అన్నాడు ఆత్రంగా. అవును చిరంజీవి, ఆ బాలవర్ది నువ్వే. నీ అసలు పేరు బయటపడరాదని నీ పేరు యశ్వంతుడిగా మార్చారు జ్ఞానశేఖరులు. సుబుద్ధి కూడా ఎవరో కాదు, నేనే. నిన్ను ఆ విధంగా గురుకులంలో చేర్చాక నా భార్య బిడ్డలు గుర్తుకు వచ్చారు. నిన్ను రక్షించానన్న కక్షతో ఆ దుష్టుడు నా కుటుంబానికి ఏం ద్రోహం తలపెడతాడోనన్న భయంతో నా కుటుంబాన్ని రహస్యంగా అవంతి నుంచి తరలించాలని వెళ్ళాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. నేనెక్కడ దాక్కున్నానో నా జాడ చెప్పమంటూ నా కుటుంబాన్ని నిర్బంధించారు. వాళ్ల కొరడా దెబ్బలకు వృద్ధుడైన నా తండ్రి మరణించాడు. తర్వాత నా భార్యను, బిడ్డలను, 3 నౌకర్లను, 5 బంధువులను కరకు కత్తులకు ఎరగావించారు. ఈ వార్త వినగానే నా గుండె పగిలిపోయింది. ఏకాకినైన నేను కర్తవ్యం కానక భారమైన గుండెలతో ఎక్కడెక్కడో తిరిగాను. దేశంలో అరాచకం తలెత్తడాన్ని చూశాను. అసహాయుడనై చివరికి ప్రాణం మీద విరక్తి కలిగి కృష్ణానదిలోకి దూకి ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడ్డాను. అప్పుడు ఒక బౌద్ధ భిక్షువు నన్ను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి తన వెంట నందికొండకు బౌద్ధారామానికి తీసుకువెళ్ళాడు. అప్పటికి ఆచార్య నాగార్జునుడు పరమపదించి 2 శతాబ్దాలు గతించింది. నేను ఆరామంలోనే ప్రవేశించే నాటికి ఆచార్య శాంతిశ్రీ ఆచార్యుడిగా ఉంటున్నారు. 10 రోజులు ఆరామ జీవితానికి అలవాటు పడేసరికి వారి మతతత్వము, పద్ధతులు, ప్రజాసేవ నన్ను ఆకట్టుకున్నాయి. ఆచార్య శాంతిశ్రీ నాకు దీక్షను ప్రసాదించారు. 5 ఏళ్లలో నేను ఆరామంలో ముఖ్యుడిగా గుర్తింపబడ్డాను. అప్పట్లోనే ఒకసారి పండరీపురం వచ్చి నిన్ను చూసి వెళ్ళాను. ఆ తర్వాత కాలంలో ఆచార్య శాంతిశ్రీ
నన్ను ఆచార్యుడిగా ఈ మహాబలేశ్వర ఆరామానికి పంపించారు. ఇది నాయన జరిగింది. భవబంధాలు తెంచుకొని కామక్రోధ మదమాశ్చర్యాది దుర్గుణాలను విసర్జించి బుద్ధదేవుని చరణాలను ఆశ్రయించిన నాలో ఎందుకో నీ మీద మమకారం పోలేదు. దుష్టుడైన కపాలనాథుడిని అంతరిస్తే నీ తల్లిదండ్రులు సజీవులు కాగలరనే నమ్మిక ఉంది. వారిని ఎక్కడ ఉంచాడో కూడా నాకు తెలియదు. ఈ 20 ఏళ్లలో అవంతి ప్రజలు రాజనందుడి అక్రమాలకు అష్ట కష్టాల పాలవుతున్నారు. వాడు నీలవేణి చేతిలో కీలుబొమ్మ. పరిపాలనా యంత్రాంగమంతా దాని చేతిలోనే ఉందని విన్నాను. పైగా కపాలనాథుడి క్షుద్రపూజకు కావలసిన బలులకు భటులే గ్రామాల మీద పడి కన్యల్ని యువకుల్ని ఎత్తుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. నీ తల్లిదండ్రుల చెర విడిపించడానికి కాకపోయినా అవంతి ప్రజల కష్టాలు గట్టెక్కించడానికైనా నువ్వు సాహసం చేయక తప్పదు. వాడు గొప్ప మాంత్రికుడు. వాణ్ణి ఎదిరించటము మాటలు కాదు. ఈ విషయంలో నీకు సాయపడే వాళ్ళ కోసం మొదట ప్రయత్నించు. ఉత్తరంగా ప్రయాణం సాగిస్తే నీకు శుభమైతుంది. బుద్ధ భగవానుడు నీకు తోడుగా ఉండుగాక. అదుగో ఆరామం వెలుపల కనిపిస్తున్న ధవళాస్వాన్ని నీకోసమే సిద్ధం చేయించాను. విజయంతో తిరిగిరా అంటూ తన కర్తవ్యం ముగిసిందన్న ధోరణిలో లేచి నిలబడ్డారు ఆచార్య ఆనందుడు. యశ్వంతుడు ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలుచున్నాడు. స్వామి, మీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నా తల్లిదండ్రుల చెర విడిపించి కపాలనాథుడి అంతంతో పాటు రాజనందుడి ఆట కట్టించి అవంతి ప్రజల కష్టాలు తొలగించగలిగిన నాడు తిరిగి తమ దర్శనం చేసుకుంటాను. సెలవు అంటూ వడివడిగా పోయి దూరంగా నిలబడి ఉన్న తెల్లగుర్రం ఎక్కి ఉత్తరం దిక్కుగా మిట్ట దిగి శరవేగంతో సాగిపోయాడు. అప్పటికి ప్రొద్దు బాగా పైకి వచ్చింది. ఆచార్య ఆనందుడు యశ్వంతుడి గుర్రం అడవిలో కనిపించేంత వరకు అక్కడే నిలబడి తర్వాత ఆరామం వైపు సాగిపోయాడు. యశ్వంతుడి గుర్రము ఒక రేయి పగలు ఎడతెరిపి లేకుండా ప్రయాణం చేసింది. అప్పటికి గుర్రంతో పాటు యశ్వంతుడు కూడా బాగా అలసిపోయాడు. ఆచార్య ఆనందుడు ఉత్తర దిక్కుగా సాగిపోమన్నాడేమో గాని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలని ఆయన సూచించలేదు. తనకు సాయపడగల సమర్థులు ఎక్కడ ఉన్నారో అంతకన్నా తెలియదు. పల్లెలు పట్నాలు దాటుకుంటూ ఉత్తరంగా చాలా దూరం వచ్చేశాడు. తను ప్రయాణం చేస్తున్నది అవంతి సామ్రాజ్యానికి చెందిన కీకారణ్యాలు. భైరవకోన ఎంత దూరంలో ఎక్కడుందో తెలియదు. భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. అడవి బాట మీద చీకట్లు ముసురుకునే సమయానికి ఒక సెలయేటి ఒడ్డుకు చేరుకున్నాడు. దైవం మీద భారం వేసి గుర్రం దిగాడు. రాత్రికి తల దాచుకుందామన్నా దగ్గరలో ఒక గుహగాని గూడెంగాని కనిపించలేదు. గుర్రానికి వాగులో నీళ్లు పెట్టి మేతకు విడిచాడు. తను దగ్గరలోని చెట్లెక్కి పళ్ళు కోసుకొని తిని వాగు నీరు తాగి క్షుద్బాధ తీర్చుకున్నాడు. క్రమంగా దట్టంగా చీకట్లు ముసురుకున్నాయి. దూరంగా కొండ వెనక నుంచి క్రూర మృగ గర్జనలు వినిపిస్తున్నాయి. ఆకాశం ఎత్తున తలలు విరబోసుకున్న పిశాచాల్లా వృక్షాలు కనిపిస్తున్నాయి. ఆ చీకట్లో వాగుకి కొంచెం దూరంలో గున్న మామిడి చెట్టు లాంటి ఒక చెట్టు కనిపించింది. కానీ అది మామిడి చెట్టు మాత్రం కాదు. గుర్రాన్ని పచ్చిక ఉన్న చోట కట్టి తాను చెట్టెక్కి కొమ్మల మధ్య సర్దుకొని పడుకున్నాడు. అలసిపోయి ఉండటం చేత గాఢంగా నిద్ర పట్టేసింది. ఒక రాత్రి వేళకు ఎప్పుడో గుర్రం బిగ్గరగా సకిలిస్తూ ఉంటే యశ్వంతుడికి మెలకువ వచ్చింది. తుళ్ళిపడి లేస్తూ ఖడ్గం అందుకున్నాడు. కళ్ళు తెరవగానే కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి కనిపించింది. ఆ ప్రాంతమంతా పట్టపగల్లా ఉంది. చిటపెటలాడుతున్న ధ్వని చెవులకు భీకరంగా వినిపిస్తోంది. గాలి వెచ్చగా కొడుతోంది. క్షణకాలం వరకు ఏం జరుగుతున్నదో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో కూర్చుండిపోయాడు యశ్వంతుడు. తాను నిద్రపోయేసరికి కారు చీకటి అలుముకొని ఉంది. కానీ ఇప్పుడు అడవంతా తగలబడుతోంది. ఆకాశం ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. నిప్పురవ్వలు గాలికే లేస్తున్నాయి. తన గుర్రం కోసం చూశాడు. ఆ గుర్రాన్ని కట్టిన చెట్టు కూడా తగలబడిపోతుంది.
బహుశా ఆ గుర్రం చాలాసేపటిగా సకిలిస్తూ ఉండాలి. ఒళ్ళు తెలియకుండా నిద్రపోవటం చేత కార్చిచ్చు చుట్టుముట్టడం తెలియనే లేదు. గుర్రాన్ని రక్షించాలని చెట్టు దిగబోయే లోపలే తగలబడుతున్న పెద్ద కొమ్మ విరిగి గుర్రం మీద పడింది. దాని ప్రాణాలు ఎగిసిపోయాయి. అసలు తన ప్రాణం కాపాడుకోవటం ఎలాగో తెలియనే లేదు. చక్రబంధంలో కార్చిచ్చు చుట్టుముట్టింది. తనను చుట్టి అడవంతా తగలబడిపోతోంది. తనున్న చెట్టుకి పక్కనున్న చెట్టు కళపెళ మండిపోతుంది. ఏ క్షణాన్నైనా తనున్న చెట్టు కూడా అంటుకుపోవచ్చు. నిప్పుల వర్షంలా గాలికి అడవంతా రవ్వలు లేచిపోయి మీద పడుతున్నాయి. నేలంతా అగ్నిమయం. ఇక ప్రాణాలు పోవటం ఖాయం. తన చావు ఈ విధంగా రాసిపెట్టి ఉంది కాబోలు అని మదనపడుతూ ఉండగా తాను కూర్చున్న చెట్టు అటూ ఇటూ ఊగనారంభించింది. మరు క్షణము చెట్టు యశ్వంతుడితో సహా రివ్వున మంటల మధ్య గగన మార్గానికి ఎగిరిపోసాగింది. యశ్వంతుడి ఆశ్చర్యానికి అంతులేదు. మీద పడే శత్రువునైతే ఎదుర్కోవచ్చు కానీ ప్రకృతి శక్తుల్ని ఎదిరించలేరు కదా. ఆ భయంకర దావానలంలో ప్రాణాలు పోతాయనుకున్న తరుణంలో ఆ వింత వృక్షము ఆకాశానికి ఎగరటం ఏమిటో అర్థం కాలేదు. ఏ దైవమో తనని రక్షించిందేమోననిపించింది. జారి పడకుండా కొమ్మల్ని గట్టిగా పట్టుకుంటూ నేలకు తొంగి చూశాడు. అప్పటికే కొన్ని క్రోసుల దూరము మహారణ్యము అగ్నిజ్వాలలో తగలబడిపోతోంది. మంటల వైపు నుంచి దూరంగా పారిపోతున్న వన్యమృగాల అరుపులు, తమ గూళ్లను పిల్లల్ని కోల్పోయి ఆకాశంలో కారాడుతున్న పక్షుల్ని చూడగలిగాడు యశ్వంతుడు. క్రమంగా మంటలు దూరమయ్యాయి. సుమారు తెల్లవారుజాము వరకు యశ్వంతుడిని తీసుకుని అంతరిక్ష మార్గంలో ప్రయాణం చేసిన ఆ సంచార వృక్షము ఒక కొండ శిఖరం మీద చెట్ల మధ్య నేలకు దిగి నిలిచింది. అప్పటికి చీకట్లు ఇంకా విచ్చుకోలేదు. చెట్టు మీద నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ క్రిందకు దిగాడు. నేల మీద చక్కగా పెంచబడిన పూల మొక్కలు కనిపిస్తున్నాయి. అదేదో పూల తోటలా ఉంది. కానీ ఆ కొండ శిఖరం మీద ఎవరు ఉంటున్నారో, భవనం కానీ ఇల్లు కానీ ఏమైనా ఉన్నాయేమో ఏమీ తెలియటం లేదు. నిద్ర ముంచుకొస్తోంది. కూర్చొని మాత్రం చేసేదేముందని ఆ మొక్కల మధ్య పచ్చిక మీద పడుకున్నాడు. వెంటనే తిరిగి నిద్ర పట్టేసింది. ఎండపొడ ముఖానికి చుర్రుమని తగులుతూ ఉంటే యశ్వంతుడికి మెలకువ వచ్చింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు. విచ్చిన పూల సౌరభాలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. దూరంగా దిక్కుల అంచున బారెడు పైకి వచ్చిన సూర్యుడు మంచు పొరల్ని చీల్చుకుంటూ అందంగా కనిపిస్తున్నాడు. తనకు ఎదురుగా బంగారు పూల సజ్జ ఒకటి కనిపించింది. పక్కనే రకరకాల పూలు రాసిపోసి ఉన్నాయి. దగ్గరలో ఎవరివో కరకంకణ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యంతో తల త్రిప్పి చూశాడు యశ్వంతుడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అక్కడక్కడే వృక్షాలు ఉన్నా ఆ ప్రాంతమంతా పెద్ద పూల తోటలా ఉంది. సుమారు 200 ధనువుల దూరంలో చంద్రశిలా నిర్మితమైన ఒక చక్కటి భవనం కనిపిస్తోంది. చుట్టుపక్కల చాలా కొండలున్నా వాటికన్నా ఇది ఎత్తైన కొండ శిఖరం. ఊరు కానీ పల్లె కానీ లేది దుర్గమారణ్య ప్రాంతం. రాత్రి తనను రక్షించి ఈ కొండ శిఖరానికి చేర్చిన వృక్షము ఇంకా అలానే ఉంది. తనకి అతి సమీపంలోనే మెరుపు కన్యలా, వనదేవతలా, దివి నుంచి భువికి దిగిన దేవసుందరిలా ఒక అతిలోక సౌందర్యవతి పూలు కోస్తూ దర్శనమిచ్చింది. ఆమె తనను చూసిందనటానికి సాక్ష్యము తన ముందర ఉన్న బంగారు పూల సజ్జ, రాసిపోసిన పువ్వులే సాక్ష్యం. తనకు ఆమె నుంచి ఏ ప్రమాదమూ రాదని ధైర్యం ఏర్పడింది. ఆలోచించే లోపలే ఆ నవ్వయవ్వని తల త్రిప్పి యశ్వంతుడిని చూసింది. ఫక్కున నవ్వుతూ వడివడిగా అతడి ముందుకు వచ్చింది. అందగాడా, లేచావా? నీ నిద్రకు నా మూలంగా భంగం లేదు కదా అంది. సుందరి, ఎవరు నువ్వు? ఆ భవనం ఎవరిది? ఇదే ప్రాంతం అంటూ అడిగాడు యశ్వంతుడు. ఆమె మరోసారి మందహాసం చేస్తూ కోసిన పూలను రాసులో పోసి అక్కడే కూర్చొని మాల కట్టడం ఆరంభించింది. నవ్వుతావేం?
నా ప్రశ్నకు సమాధానం నీకు తెలీదా అంటూ అడిగాడు యశ్వంతుడు. చారడేసు కళ్ళను మరింత విశాలం చేస్తూ, అవేమీ తెలియకుండానే ఇక్కడికి వచ్చావా అంటూ ఎదురు ప్రశ్నించింది ఆ సుందరి. నిజంగా నాకు తెలీదు. అలా చూడు, ఆ చెట్టు గగన మార్గంగా తెచ్చి నన్నిక్కడ దించింది అంటూ సంచార వృక్షాన్ని చూపాడు యశ్వంతుడు. నేను నమ్మను. చెట్లు ఎక్కడన్నా ఆకాశంలో ఎగురుతాయా అంది ఆమె. అంతలోనే సంచార వృక్షము ఒకసారి అటూ ఇటూ కదిలి రివ్వున ఆకాశానికి ఎగిరి కొండ దిగువ అడవిలోకి ఎటో సాగిపోయింది. ఆ సుందరి ఆశ్చర్యంగా చూసింది ఆ దృశ్యాన్ని. ఇప్పుడేమంటావు దరహాసంతో అడిగాడు యశ్వంతుడు. నమ్ముతున్నాను. నీ పేరేమిటి అడిగింది ఆమె. యశ్వంతుడు. నీ రూపానికి తగ్గ పేరు మెచ్చుకుంది ఆమె. మరి నీ పేరు? ప్రియా. ముచ్చటైన పేరు. నీకన్నానా? నా కంటికి నువ్వే అందంగా కనిపిస్తున్నావు. నాకన్నా నువ్వే అందంగా ఉన్నావు. నీ అందం చూస్తే దేవకన్యలు సిగ్గుపడాలి. నీ అందానికి మన్మధుడు ఓడిపోవాలి. అయినా మనలో మనకి ఈ వాదం ఎందుకు? మనోహరమైన నీ రూపం నా మనసును ఆకర్షించింది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్రియా, పరాచకాలకి ఇది సమయం కాదు. నా గాథ వింటే నువ్విలా మాట్లాడవు. పోనీ అదేమిటో చెప్పు. ముందు నీ సంగతి చెప్పు. ఆ భవనంలో ఎవరుంటున్నారు? వేలెత్తి దూరంగా కనిపిస్తున్న చలువరాతి సౌధాన్ని చూపిస్తూ అడిగాడు. ఈ కొండ మీద నివసించేది ఇద్దరం. ఆ భవనం మాదే. ఉపాసని అనే మా అవ్వ ఉంటోంది. నేనామె మనవరాల్ని. కోరాలే గాని కొండ మీద కోతినైనా తెచ్చివ్వగల సమర్థురాలు మా అవ్వ. మీదసలు ఏ ఊరు? మా అవ్వకే తెలీదు. నాకేం తెలుసు? నాకు జ్ఞానం వచ్చేసరికే ఈ కొండ మీద ఉన్నాను. నేను తన మనవరాల్ని అని ఆమె చెప్పింది. అంతే తెలుసు. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. అవ్వ మాత్రము అప్పుడప్పుడు డెక్కల పీత మీద కూర్చొని ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. మా అవ్వ చాలా మంచిది. డెక్కల పీత ఏమిటి? అది కూడా తెలీదు. మా భవనం మీద వెండితో చేసినట్లుండే పెద్ద డెక్కల పీత ఉంది. అది కాళ్ళతో నడుస్తుంది కూడా. అవ్వ దాని మీద కూర్చుంటే ఆకాశంలో ఎంచక్కా ఎగురుతుంది. మరి నీ సంగతేమిటో గమ్మున చెప్పు. యశ్వంతుడు తన గాథని క్లుప్తంగా వివరించాడు. ప్రియ అంతా విని, మనోహర, అవ్వ నీకు సాయపడేటట్టు చేసే పూచీ నాది. అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తేనే అంది. తప్పకుండా ప్రియా. 7 లోకాలు వెదికినా నీ అంతటి అందగత్తె నాకు దొరుకుతుందా? నా ఆశయం సిద్ధించగానే నిన్ను వివాహమాడుతాను అంటూ చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు యశ్వంతుడు. అప్పటికి ప్రియ కడుతున్న మాల పూర్తయింది. ఆ మాలను పూల సజ్జలో ఉంచి యశ్వంతుణ్ణి వెంటబెట్టుకొని భవనం వైపు నడిచింది ప్రియ. ఇద్దరూ భవనంలోకి అడుగుపెట్టారు. ఆ భవన సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు యశ్వంతుడు. ఏటి చూసినా బంగారు వస్తువులే. గోడలకు మణులు తాపడం చేయడం వలన బయటకన్నా వెలుతురుగా ఉంది లోపల భాగం. ఎదురుగా పట్టు తివాచీ మీద కూర్చున్న వృద్ధురాల్ని చూసి భక్తితో నమస్కరించాడు యశ్వంతుడు. ఆమెకు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎర్రటి జామపండు రంగు శరీరము, ముఖము, చేతుల మీద చర్మం కొద్దిగా ముడతలు పడింది. తెల్లటి దుస్తులు ధరించింది. నడుము కొద్దిగా వంగిందని చెప్పుకోవచ్చు. జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలా పండిపోయింది. బోసినోరు. ఆమె యశ్వంతుణ్ణి ఆశ్చర్యంతో చూస్తూ, ప్రియా, ఈ అందగాడెవరే? చుక్కల పర్వతంలాంటి మన నివాసానికి ఎగిరి వచ్చాడా అంటూ అడిగింది. సరిగ్గా చెప్పావవ్వా, ఇతను ఎగిరే వచ్చాడు. పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు అంటూ ప్రియా యశ్వంతుణ్ణి పరిచయం చేస్తూ అతని కథంతా చెప్పింది. ఉపాసిని బోసినోటితో నవ్వుతూ, బాగానే ఉందర్రా. ఆ కపాలనాథుడి సంగతి కనుక్కోవటం ఎంతసేపులే. ఇంతకీ ప్రియా, ఇతడికి సాయపడదామని మనస్ఫూర్తిగా అంటున్నావు కదా అని అడిగింది. అదేమిటే అవ్వా, నీ మీద నమ్మకంతో కదా మాటిచ్చి తీసుకొచ్చాను అంది ప్రియా. అంటే నువ్వీ అందగాన్ని ప్రేమించావని అర్థం, అంతేనా? హాహాహా, నాకు తెలుసులేవే పిల్ల. మీ ఇద్దరి మనసులు కలిసి జంటగానే వచ్చారని. నీకు తగిన వరుడి కోసం దేశాల మీద పడి గాలించనక్కర్లేకుండా దేవుడే ఇతన్ని పంపించాడు.
నిన్ను ఇతగాడి చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది. సరి పదండి, పూజకు వేళ మించిపోతుంది అంటూ రాక్షసుడి తల పిడి కలిగిన దంతం చేతికర్ర ఆధారంగా లేచి నిలబడి పూజామందిరం వైపు దారితీసింది. ముగ్గురు ఎంతో సుందరమైన పూజామందిరంలోకి ప్రవేశించారు. పూల పరిమళాలతో కూడిన అగరుబత్తి వాసనలతో పాటు సాంబ్రాణి ధూపం వాసన వస్తోంది. ఎదురుగా నిలువెత్తు కాళీమాత విగ్రహము శాంత స్వరూపంగా దరహాసంతో నిలబడి ఉంది. పక్కన అఖండ జ్యోతి వెలుగుతోంది. దేవి ముందు నిప్పుల గుండం ఉంది. 4 దివిటీలు మందిరం తలోమూల వెలుగుతున్నాయి. అవి పేరికి వెలిగించబడ్డవి తప్పితే మణుల కాంతులతో ఆ ప్రదేశము పట్టపగల్లా ఉంది. యశ్వంతుడు దేవికి నమస్కరించాడు. చుట్టూ పేరు తెలియని దేవతా విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఒక పక్కగా నిలువెత్తు అద్దం ఒకటి ఉంది. ఉపాసిని ప్రియ అలి తెచ్చిన పూలదండను దేవి మెడలో వేసి పండ్లు నైవేద్యంగా పెట్టి సాంబ్రాణి ధూపం వేసి చాలాసేపు పూజ చేసింది. తర్వాత ఆ మందిరంలో ఉన్న దేవతా విగ్రహాలన్నిటికీ హారతి ఇచ్చింది. తర్వాత ఇద్దరినీ పిలుచుకొని వెళ్ళి దర్పణం ముందు నిలబడింది. యశ్వంతుని చూసి, అవంతి ప్రభువు ఇప్పుడెవరన్నావు అంటూ అడిగింది. రాజనందుడు అన్నాడు యశ్వంతుడు. ఓ మాయాదర్పణమా, దుష్టుడైన రాజనందుడు ఏం చేస్తున్నాడో చూపించు అంటూ చేతిలోని దంతం కర్రని దర్పణం చుట్టూ తిప్పింది. మరుక్షణము అద్దంలో రంగులు మారాయి. నదులు, కొండలు, అరణ్యాలు వెనక్కిపోయి అవంతి అంతఃపురం గోచరించింది. హంసతూలికా తల్పం మీద రాజనందుడు శయనించి ఉన్నాడు. పక్కనే కూర్చున్న నీలవేణి మధుర రసం నింపిన పాత్రని అతని నోటికి అందిస్తోంది. అప్పటికే తప్ప తాగి తులుతున్నాడు రాజనందనుడు. అంతలో అక్కడ ఒక మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు ఆజానుబాహువు, నల్లగా చింతమొద్దులా భయంకరంగా ఉన్నాడు. నేలకు జీరాడే నల్ల దుస్తులు ధరించాడు. చేతిలో కపాల తలాటం కలిగిన వెండి మంత్రదండం ఉంది. నుదుట పెద్ద కుంకుమ బొట్టు ఉంది. మెడలో పగడాల మాల ఒకటి ఉంది. బారెడు గడ్డము, బొంగ మీసాలు, క్రూరాతి క్రూరంగా కనిపిస్తున్నాడు. అతన్ని చూడగానే చట్టున లేచి, తండ్రి, ఏమిటింత అకస్మాత్తుగా ఇలా దయచేశావు అంటూ అడిగింది ఆమె. నీలవేణి, నువ్వు నీ మొగుడితో సరసాలాడుతూ కూర్చుంటే అవతల నా అభిచార హోమం ఏం కావాలి? నీ మొగుడు గాడిదని లేచి కూర్చోవను అంటూ గర్జించాడు. ఆ మాట వినగానే తప్పదాగిన రాజనందుడు అరమూతలు పడే కళ్ళతో లేచి కూర్చుంటూ, ఎవడ్రా అది? ఇంతటి మహారాజుని గాడిద అన్నందుకు నీ నాలుక చీల్చేస్తాను. ఎవరక్కడా? ఈ దుష్టుడు చేతులు విరిచికట్టి నాలుక కోసేయండి అంటూ అరిచాడు. ఛీ చవట, కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడుతున్నావా? ఎవరి మూలంగా అధికారంలో కూర్చున్నావో మర్చిపోయి మాట్లాడకు. నా నాలుక చీల్చేగల ఎదవ ఇంకా ఎవడూ పుట్టలేదు. నిన్నిప్పుడే నక్కను చేసి కోటలో నుంచి తరిమి వేయగలను, జాగ్రత్త అంటూ హూంకరించాడు కపాలనాథుడు. నీలవేణి అడ్డు వస్తూ, నాన్న తొందరపడకు, ఆయన చిత్తుగా తాగేశాడు. నిషాలో ఒళ్ళు తెలిసి ఉండదు అంది. కూతుర్నిచ్చిన పాపానికి అల్లుడి చేత మాటలు పడాల్సిన కర్మ పట్టింది. ఒరే, నీ మామన్రా కపాలనాథుణ్ణి, వినబడుతోందా అని అడిగాడు శాంతిస్తూ. ఓ మాంగారా, మన్నించాలి, ఎవడో ఎదవనుకున్నా, నమస్కారాలు అన్నాడు తడబడుతూ రాజనందుడు. ఏడ్చావులే, అభిచార హోమానికి పెట్టుకున్న ముహూర్తం ఇంకా నెల్లాళ్లే ఉంది. 1000 మంది కన్యల్ని అప్పగిస్తానన్నావు. 600 మందిని మాత్రమే నీ భటులు సమకూర్చగలిగారు. మిగిలిన 400 మందిని నీ భటుల చేత పట్టించి గుహకు పంపించి మాట నిలుపుకుంటావా, లేక నా మంత్రశక్తితో రప్పించుకోమంటావా? ఏం చేస్తావో చెప్పు అంటూ గద్దించాడు కపాలనాథుడు. అదేంటి మామగారు, పూర్వం ఎంతమందిని నీ నరబలులకు మనుషుల్ని పట్టించి ఇవ్వలేదు? మా అవంతి సామ్రాజ్యము అమ్మాయిలకు గొడ్డుపోయిందనుకుంటున్నావా ఏంటి? కాదంటే ఒకేసారి వరసన కన్యలను మాయం చేస్తే ప్రజలు గోల చేస్తారని అక్కడక్కడ అప్పుడప్పుడు పట్టించి పంపిస్తున్నాను. రేపే 100 మంది భటుల్ని ఈ పనికి అదనంగా నియమిస్తాను. 15 రోజుల్లో 400 మంది కన్యలు నీ గుహలో ఉంటారు.
నువ్వు పోవచ్చు అన్నాడు. చూస్తాను. అమ్మా నీలవేణి, ఈ ధూర్తుడు మాట నిలుపుకునేలా చూడు. వెనకపోయాడంటే నాతో చెప్పు. వీణ్ణి కోట బురుజు మీద శిలగా నిలబెట్టి నిన్ను రాణిగా ప్రకటిస్తాను అంటూ అదృశ్యమయ్యాడు కపాలనాథుడు. మంత్రదర్పణంలో అంతవరకు కనిపించిన దృశ్యం మాయమైంది. ఉపాసిని దరహాసంతో తల తిప్పి యశ్వంతుడి వంక చూసింది. చూశావుగా నాయనా, అక్రమంగా వచ్చిన సింహాసనం ఎక్కి కన్ను మిన్ను గానక నీతి తప్పి ఆ దుష్ట మాంత్రికుడి అభిచార హోమానికి 1000 మంది కన్యల్ని పట్టించి ఇస్తున్నాడు నీ పినతండ్రి. ఈ 20 ఏళ్లలో ఆ కపాలనాథుడి క్షుద్రశక్తులకు అవంతి ప్రజలు ఎంతమంది బలయ్యారో చెప్పలేం. కపాలనాథుడితో వైరం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమన్నమాట. అయినా ప్రయత్నిద్దాం అంది. అవ్వా, మరి నా తల్లిదండ్రులు ఏమయ్యారో చూడాలని ఉంది. వాళ్ళనింకా బంగారు శిలలుగానే ఉంచాడా లేక చంపేశాడా తెలియటం లేదు అన్నాడు యశ్వంతుడు. ఉపాసిని తల పంకిస్తూ దంతపు కర్రని 3 సార్లు అద్దం మీద తాకించింది. వెంటనే అద్దంలో గజిబిజిగా రంగులు మారాయి. క్రమంగా అద్దం నిండా అతి భయంకరంగా ఉన్న మాంత్రికుడి గుహ గోచరించింది. ఆ గుహలో చుట్టూ అనేక క్షుద్రశక్తుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఎదురుగా కపాల కుండలి నిలువెత్తు శిలారూపము 16 చేతులతో పెద్ద పెద్ద కనుగుడ్లతో నాలుక చాచి పరమ భీకరంగా ఉంది. చుట్టూ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. కపాల కుండలి పీఠం ముందు మానవ రక్తంతో నేలంతా తడిసిపోయి ఉంది. ఆ గుహలోనే ఒక మూలగా బంగారు పల్లకి ఉంది. అద్దంలో ఒక్కొక్క దృశ్యం వెనక్కిపోతూ ఆ బంగారు పల్లకి అద్దం అంతా నిండుకుంది. లోన ఇంకా బంగారు విగ్రహాలు అలాగే కూర్చొని ఉన్న రాజదంపతులు కనిపించారు. వారిని చూడగానే యశ్వంతుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. బంగారు బొమ్మల్ని చేసి ఇద్దరిని తన పూజా మందిరంలోనే బంధించాడు కపాలనాథుడు. ఉపాసిని తన మంత్రకోలను తాకించగానే అద్దంలో దృశ్యం అదృశ్యమైపోయింది. కుమారా, నీ తల్లిదండ్రుల్ని చూశావు కదా, వారింకా సజీవంగానే ఉన్నారు. బంగారు విగ్రహాలుగా పల్లకీతో పాటు తన కపాల కుండలి వద్దే బంధించి ఉంచాడు అంది ఉపాసిని. అవ్వా, ఆ దుర్మార్గుని సంహరించే మార్గమే లేదా ఆత్రంగా అడిగాడు యశ్వంతుడు. తెలియదు నాయనా, చూద్దాముండు అంటూ మంత్రదర్పణం వైపు తిరిగి, దర్పణదర్శిని, కపాలనాథుడి ప్రాణరహస్యం ఎక్కడుందో చూపించు అంటూ మంత్రకోలని 3 సార్లు తాకింది. దర్పణము మౌనం వహించింది తప్ప ఏమీ చూపించలేదు. ఓహో, తన ప్రాణరహస్యాన్ని దిగ్బంధనం చేసి ఉంటాడు. సరి పోని, వాడి ప్రాణరహస్యం తెలిసిన వారెవరైనా ఉన్నారేమో చూపించు అని అడిగింది ఉపాసిని. ఇప్పుడు అద్దంలో రంగులు మారాయి. దట్టమైన అరణ్య భాగం వెనక్కిపోతూ క్రమంగా లోయలోని ఒక పర్వతపాదం దగ్గర పడింది. అక్కడ పెద్ద గుహ మార్గం ఉంది. ఆ గుహా మార్గాన్ని మూసివేస్తూ పెద్ద బండరాయి అడ్డంగా ఉంది. ఆ రాతి మీద నీడలా కూర్చున్న ఒక భయంకర పిశాచి కనిపించింది. క్రమంగా ఆ బండరాయి వెనక్కిపోయి గుహా మార్గం దివిటీల కాంతిలో ప్రకాశిస్తూ కనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పక్కగా పెద్ద రాతి బండ ఒకటి కనిపించింది. క్రమంగా ఆ బండ మొత్తము అద్దంలో నిండుగా కనిపించసాగింది. అది మామూలు బండ కాదు. ఆ బండ మీద గొంతు దాకా కూరుకుపోయినట్లు ఒక మనిషి ఉన్నాడు. కోలముఖము, బోడిగుండు మీద బారెడు పిలక, చెవులకు రవ్వల దిద్దులు ఉన్నాయి. నలుపు శరీరం. ఆ మనిషి ఎవరో, ఎందుకు ఆ విధంగా ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. చూస్తున్న ఉపాసిని క్షణకాలం కళ్ళు మూసుకొని తెరిచింది. యశ్వంత, చూస్తున్నావా? వాడి పేరు శరభ. ఒకప్పుడు కపాలనాథుడి ప్రియ శిష్యుడు. అయితే కపాలనాథుడు తన ప్రాణాలని పదిలపరుచుకోవటం అనుకోకుండా చూడటం తటస్థించింది. తన రహస్యం శరభకి తెలిసిపోయిందని కపాలనాథుడు గ్రహించేశాడు. ఎంతగా శిష్యుడైనా తన అదుపులో ఉంచకపోతే ప్రమాదమనుకొని శరభుడి నోరు బంధించడమే గాక గొంతు వరకు బండరాయిగా మార్చి కదలకుండా
తనను గుహ మార్గంలో నిర్బంధించాడు. కపాలనాథుడి ప్రాణరహస్యం తెలిసినవాడు ఈ శరభుడు ఒక్కడే అంటూ తన మంత్రకోలని అద్దానికి తాకించింది. అద్దము యథాప్రకారంగా మారిపోయింది. అవ్వా, ఇంతకీ గుహ ముందు భయంకర పిశాచి కాపలా ఉండగా లోపలికి పోవటం ఎలా? పైగా 100 మంది కూడా ఆ బండని కదపలేరనుకుంటాను అంది ప్రియ. ఉపాసిని నవ్వుతూ మనవరాలి నుదురు ముద్దాడి, పిచ్చి తల్లి, ఈ ఉపాసిని ఉండగా నీకెందుకే భయము? నీ ప్రియుడి వంటి మీద ఈగ వాలకుండా అప్పగించే బాధ్యత నాది అంది. ఆ మాటలతో ప్రేయసి ప్రియులిద్దరూ సిగ్గుపడిపోయారు. యశ్వంత, నేను చెప్పినట్లు చేస్తే నువ్వు శరభుణ్ణి కలుసుకొని కమలనాథుడి ప్రాణరహస్యం తెలుసుకోవచ్చు. అభిచార హోమం జరిపే లోపలే వాణ్ణి అంతం చేసి 1000 మంది కన్యలతో పాటు అందర్నీ కాపాడవచ్చు అంది ఉపాసిని. చెప్పు అవ్వా, నీ మాట వేదవాక్యంలా పాటిస్తాను అన్నాడు యశ్వంతుడు. ఉపాసిని తన పూజామందిరంలోకి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఒక విభూది పొట్లాము 3 గుళికలు యశ్వంతుడి చేతికి ఇచ్చింది. చూశావుగా, ఈ గుళిక ఒకటి మింగి మిగిలిన 2 చేతిలో ఉంచుకో. ఒక రాత్రి పగలు నిన్ను అదృష్టుని చేస్తుంది. మొదటి గుళిక శక్తి క్షీణిస్తుందని తెలియగానే 2వ గుళిక, తర్వాత 3వ గుళిక మింగాలి. అంటే 3 రోజులు ఈ గుళికల సహాయంతో నువ్వు ఎవరికంటా పడకుండా సంచరించవచ్చనమాట. ఈ లోపల కపాలనాథుడు లోపలికి వస్తూ ఉన్నప్పుడో బయటికి పోతున్నప్పుడో గుహ మార్గం తెరుచుకున్న సమయం కనిపెట్టి లోపలికి పోవాలి. ఆ విధంగా లోపలికి వెళ్ళాక ఈ విభూదిని శరభుడి ముఖం మీద చల్లితే వాడి నోటి బంధం తొలగి నీతో మాట్లాడగలుగుతాడు. అర్థమైందా? నీ తెలివితేటలు ఉపయోగించి కార్యం సాధించాలి. లేదంటే అటు కాపలా పిశాచి గాని ఇటు కపాలనాథుడు గాని నిన్ను పసిగట్టే ప్రమాదం ఉంది. ఈరోజు సాయంకాలమే నా వెండి పీత వాహనం మీద నిన్ను భైరవ కోనలో దించి వస్తాను. అంతవరకు విశ్రాంతి తీసుకో అంటూ వివరించింది ఉపాసిని. చీకట్లు ముసురుకునే వేళకి అంతరిక్షం నుంచి భైరవ కోనలోని లోయ ప్రాంతానికి దిగింది వెండి డెక్కల పీత. నిజానికి వెండితో చేసిన పీతలా కనిపిస్తున్నా అది కదులుతోంది, నేల మీద నడుస్తోంది, ఆకాశంలో ఎగురుతోంది. దాని వీపు మీద 15 మంది నిలబడగల చోటు ఉంది. పట్టు తివాసి పరచబడి దానిమీద ఉపాసిని యశ్వంతుడు కూర్చున్నారు. లోయలో దిగ్గానే దూరంగా కపాలనాథుడి నివాసమైన పర్వతము, దాని క్రింద గుహ మార్గము మూసివేసే పెద్ద బండరాయి కనిపించాయి. యశ్వంత, క్రిందకు దిగు. జాగ్రత్తగా వ్యవహరించి కార్యం సాధించు. ఇక్కడ పరిస్థితులన్నీ గమనిస్తూనే ఉంటాలే. ఎక్కువసేపు నేను ఇక్కడుంటే ఆ దుష్టుడు పసిగడతాడు అంది. యశ్వంతుడు పీత వీపు మీద నుంచి క్రిందకు దూకేశాడు. ఆ వెంటనే ఉపాసినితో డెక్కల పీత రివ్వున గగన వీధిలోకి ఎగిరిపోయింది. దట్టంగా చీకట్లు ముసురుకున్నాయి. యశ్వంతుడు ఉపాసిని ఇచ్చిన ఒక గుళికను గొంతులో వేసుకుని మృంగాడు. వెంటనే అతని రూపము అదృశ్యమైపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. గుహలో నుంచి కపాలనాథుడు బయటకు వచ్చిందే లేదు. యశ్వంతుడు గుహకు దగ్గరలోనే ఒక తిన్నె మీద అదృశ్య రూపంలో కూర్చొని చూస్తున్నాడు. 2వ రోజు రాత్రి 3వ గుళికను కూడా మింగేశాడు. దాంతో ఆ రాత్రి మరునాడు సాయంత్రం వరకే తనిలా అదృశ్య రూపంలో ఉండగలడు. 3వ రోజు సాయంకాలం వేళ అయింది. మరో గడియలో గుళికల ప్రభావం తీరిపోతుంది అనుకున్నాడు. అంతలో అడవిలో మనుషుల కలకలం వినిపించింది. తల తిప్పి అటువైపు చూశాడు. సన్నటి బాట వెంట ముందు కపాలనాథుడు నడిచి వస్తున్నాడు. వెనకే 25 మంది భటులు సుమారు 100 మంది యువతుల్ని వరుసగా బాట వెంట నడిపించుకు వస్తున్నారు. ఆ యువతుల నోరు బంధింపబడినట్లు ఉంది. అంతా నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా వస్తున్నారే తప్ప ఏమాత్రము గొడవ చేయటం లేదు. కపాలనాథుడు మంత్రదండంతో అందరికన్నా ముందు గుహవైపు దారితీస్తున్నాడు. యశ్వంతుడికి క్షణం ఏం చేయాలో తోచలేదు. రాక 2 రోజుల తర్వాత వచ్చింది అవకాశం. ఇటు చూస్తే తన అదృశ్య శక్తి అంతరించే సమయం దగ్గర పడింది. వాడి ప్రాణరహస్యం తెలుసుకోగలిగినంత వరకు తను అదృశ్యుడై ఉండగలిగితే చాలు.
కనీసం గుహలోకి ప్రవేశించేంత వరకు రక్షించుకోగలిగితే తర్వాత సంగతి ఆలోచించుకోవచ్చు. ఏమైతే అదైందని ధైర్యం చేసుకుని ముందుకు నడిచాడు. యశ్వంతుడి అంచనా తప్పింది. అతడు ఊహించిన దానికన్నా చాలా ముందుగానే అదృశ్య శక్తి అంతరించిపోవడంతో కపాలనాథుడి కళ్ళబడిపోయాడు. కపాలనాథుడు నిలబడి తనని తీక్షణంగా చూసేవరకు యశ్వంతుడికి ఆ విషయం తెలియలేదు. కళ్ళెర్ర చేసి చూశాడు కపాలనాథుడు. మూర్ఖ, ఎంత ధైర్యంరా నీకు! అండపిండ బ్రహ్మాండాలనే మార్చివేయగల సమర్థుడు ఈ కపాలనాథుణ్ణే వెంబడించగల నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కుక్కల దొంగచాటుగా అనుసరించిన నేరానికి 3 తలకాయల వింత సునకంగా మారి అఘోరించు అంటూ తన మంత్రదండాన్ని ఎత్తాడు. మరుక్షణము యశ్వంతుడు 3 తలల వేటకుక్కగా మారిపోయి భౌ భౌ అంటూ భీకరంగా అరిస్తూ కపాలనాథుడిపైకి దూకాడు. మంత్రదర్పణం ముందు కూర్చొని భైరవ కోనలో జరుగుతున్న దృశ్యాల్ని తిలకిస్తూ ఉన్న ప్రియ యశ్వంతుడు వింత సునకంగా మారిపోవటం చూసి కెవ్వున అరిచింది. వింత సునకంగా మారిపోయిన యశ్వంతుడు తన 3 శిరస్సులతో భీకరంగా నాలుకలు చాపి మొరుగుతూ మీదపడి ఆ దుష్టుడి నల్ల దుస్తుల్ని పీలికలుగా చింపేశాడు. ఎలాగో కపాలనాథుడు వింత సునకం మెడని గొలుసు బిగించి కట్టి మంత్రదండాన్ని తలకు తగిలించాడు. దాంతో కుక్క తన క్రౌర్యాన్ని వదిలి సాధువులా అతని పాదాన్ని నాకుతోంది. కపాలనాథుడు కుక్కను గొలుసు పట్టి లాగుతూ గుహవైపుకు నడిచాడు. అంతా గుహ ముందు అడ్డంగా ఉన్న బండరాతిని సమీపించారు. కపాలనాథుడు మంత్రదండాన్ని ఎత్తి ఢాకిని రాతిని తొలగించు అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే గుహ ముఖానికి అడ్డంగా ఉన్న బండరాతిని అవలీలగా ఎత్తి పక్కన ఉంచింది ఢాకిని. కపాలనాథుడు లోనకు పోబోతూ, ఢాకిని, ఈ కుక్క ఎవడో నా రహస్యాలు తెలుసుకోవాలని వచ్చాడు. ఈ వింత సునకాన్ని నీ ఆధీనంలో ఉంచుకో. మన లోయ ప్రాంతాల్లో శత్రువులు ఎవరన్నా కారాడుతూ ఉంటే పట్టుకుంటుంది అంటూ గొలుసుని ఢాకిని చేతికిచ్చి చెరచెర లోనికి నడిచాడు. వెనకే భటులు యువతులందర్నీ లోనకు నడిపించారు. కొద్దిసేపట్లోనే యువతులందర్నీ లోనకు చేర్చి భటులు అంతా గుహలో నుంచి బయటకు లోయ ఎగువకు సాగిపోయారు. తర్వాత బండరాతిని ఎప్పటిలాగా గుహ ముఖానికి అడ్డంగా ఉంచి వింత సునకాన్ని పక్కన చెట్టుకు కట్టి తన రాతి మీద ఎక్కి కూర్చొని నీడలా మారిపోయింది. ఆ దృశ్యాలన్నీ కళ్ళారా చూసిన ఉపాసిని పళ్ళు కొరికింది. దుఃఖిస్తున్న ప్రియతో, పిచ్చి తల్లి, ఎందుకే ఏడుపు? చిటికలో నీ ప్రియుని తీసుకురాను, గాబరా పడక. అయితే ఒకటి, కపాలనాథుడు గుహ వదిలిపెట్టి పోవాలి. అంతవరకు ఓపిక పట్టక తప్పదు అంటూ ధైర్యం చెప్పింది. సరిగ్గా అర్ధరాత్రి వేళకి ఉపాసిని ఎక్కిన వెండి డెక్కల పీత అంతరిక్ష మార్గంగా వచ్చి కపాలనాథుడి గుహకు సమీపంలో నేలకు దిగింది. బండరాతి మీద నీడలా కూర్చున్న డాకిని అది చూసి పెడబొబ్బలు వేస్తూ ముందుకు వచ్చింది. దాని వెనకనే 3 తలల వింత సునకం భీకరంగా మురుగుతూ వచ్చింది. ఉపాసిని డెక్కల పీత వీపు మీద లేచి నిలబడి గుప్పడి విభూది తీసి గాల్లోకి ఢాకిని వైపు విసిరేసింది. అదేం మాయో గాని గాల్లోకి లేచిన ఒక్కో విభూది రేణువు ఒక్కో నిప్పు కణంలా మారి రివ్వున వెళ్ళి ఢాకిని శరీరంలోకి దూసుకుపోయాయి. కొన్ని వేల లక్షల నిప్పు కణాలు ఆ విధంగా ఒక్కసారే శరీరమంతా ఆక్రమించుకునేసరికి ఢాకిని బాధకి తాళలేక చెవులు పగిలేలా అరిచింది. ఆ వెంటనే దాని శరీరము బగ్గున మండి భస్మమై గాల్లో కలిసిపోయింది. వింత సునకంగా ఉన్న యశ్వంతుడు రివ్వున వచ్చి పీత వీపు మీదకు దూకి ఉపాసిని కరవబోయాడు. ఉపాసిని ఏమాత్రం గాభరా పడలేదు. సరికదా, ఆగరా కుర్ర సచ్చినోడా, ఏమిటా దూకుడు అంటూ మంత్రకోలతో కుక్క తల మీద కొట్టింది. వెంటనే ఆ వింత సునకం కాస్త యశ్వంతుడిలా మారిపోయాడు. తన చేతగానితనానికి సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు. బాధపడకు, ఈసారి జాగ్రత్తగా వ్యవహరించు. కపాలనాథుడు ఈ రాత్రికి తిరిగి రాడనుకుంటాను. నేను రాత్రిని తొలగిస్తాను. నువ్వు ధైర్యంగా లోనకి వెళ్ళి శరభుడిని కలుసుకొని మాంత్రికుడి ప్రాణరహస్యం తెలుసుకునిరా. అయితే ఒకటి, ఆ దుష్టుణ్ణి ఎప్పుడు చంపినా
వాడి మెడలోని పగడాల మాలని మాత్రం నాకు ఇవ్వాలి. అర్థమైందా అంది. యశ్వంతుడు అర్థమైనట్లు తలాడించాడు. జై శాకిని అంటూ ఉపాసిని మంత్రదండం ఎత్తింది. మరుక్షణము పరమ భయంకరంగా ఉన్న శాకిని పిశాచము ఇద్దరి ఎదుట ప్రత్యక్షమై ఉపాసినికి నమస్కరించింది. పో, ఆ బండరాతిని అడ్డం తొలగించు అంటూ ఆజ్ఞాపించింది ఉపాసిని. శాకిని వెంటనే బండరాతిని ఎత్తి అవతల పడేసింది. యశ్వంతుడు కత్తి దూసి ధైర్యంగా గుహలోకి చొరబడ్డాడు. కొంత దూరము దివిటీల కాంతిలో ముందుకు పోగానే గొంతు వరకు శిలగా మారిన శరభుడు కనిపించాడు. వాడు వస్తున్న యశ్వంతుణ్ణి ఆశ్చర్య సంభ్రమాలతో చూడసాగాడు. యశ్వంతుడు తనకి ఉపాసిని ఇచ్చిన విభూదిని శరభుడి ముఖం మీద చల్లాడు. దాంతో కపాలనాథుడి మంత్రప్రభావం తొలగి శరభుడికి మాట్లాడే శక్తి వచ్చింది. అయ్యా, ఎవరు నువ్వు? భయంకరమైన ఈ గుహలోకి ఎలా రాగలిగావు అంటూ అడిగాడు. శరభా, నాకంతా తెలుసు. ఎక్కువసేపు నీతో మాట్లాడే అవకాశం లేదు. నీకు ఈ చెర తప్పించడంతో పాటు అభిచార హోమానికి బలి కాబోతున్న 1000 మంది కన్యల్ని, అవంతి ప్రజల కష్టాల్ని తొలగించాలి అంటే కపాలనాథుడు చావాలి. వాడి ప్రాణరహస్యం నాతో చెప్పు. ప్రాణాలు తెగించైనా సాధించుకు వస్తాను అన్నాడు. ఆ మాటలతో శరభుడి ముఖం వికసించింది. అయ్యా, జీవితం మీద ఆశ వదులుకున్న నాకు మీ మాటలు అమృత జల్లులా ఉన్నాయి. ప్రాణం కన్నా అధికంగా గురువుని నమ్ముకున్న నాకు కేవలం తన ప్రాణరహస్యం తెలిసిపోయిందనే కోపంతో ఇంత కఠినంగా శిక్షించాడు. వాడు చావాలి, నాకు విముక్తి కలగాలి. విను, ఇక్కడికి తూర్పుగా సముద్ర మధ్యంలో కంకాళ దీవి అనే ఒక దీవి ఉంది. ఆ దీవి మీద కంకాళ శిఖరం అనే ఎత్తైన పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉంటోంది 4 కళ్ళున్న నల్ల పిశాచం ఒకటి. ఆ పర్వతం పైభాగాన ఉన్నవన్నీ మాంసాహార వృక్షాలు. తమ ఆకులకో కొమ్మలకో ఏ ప్రాణికి తగిలినా తక్షణం బంధించి రక్తమాంసాలను పీల్చివేస్తాయి. అటువంటి భయంకరమైన వృక్షాల మధ్యనున్న బండరాతి మీద కూర్చొని ఉంటుంది ఆ పిశాచం. దాని 4 కళ్ళలో ఏదో ఒక కన్ను నిజంగా కన్ను కాదు, ఆ రూపంలోని వజ్రం. దాన్ని పగలగొడితే లోపల చిన్న కప్పపిల్ల ఉంటుంది. కపాలనాథుడి ప్రాణము ఆ కప్పపిల్లలో ఉంది. మాంసాహార వృక్షాలని తప్పించుకోగలిగినా నల్ల పిశాచము తన బలంతో వచ్చిన వాళ్ళని చంపి నంజుకు తినేస్తుంది. తన ప్రాణాలని కప్పలో ఉంచి నల్లభూతం కళ్ళలో అమర్చి కంకాళదేవికి బొమ్మని పంపించడం నేను అనుకోకుండా చూశాను. అందుకే నాకు ఈ శిక్ష. నీ తెలివితేటలతో కార్యం సాధించు. మరో విషయం, ఒకే బాణంతో కానీ ఒకే వ్రేటితో కానీ నల్లభూతం తలని మొండం నుంచి వేరు చేస్తేనే అది చస్తుంది. గుర్తుంచుకో అంటూ హెచ్చరించాడు శరభుడు. ఆ మాత్రం చాలు. యశ్వంతుడు వచ్చిన దారినే వడివడిగా గుహలో నుంచి బయటపడ్డాడు. యశ్వంతుడు బయటకు రాగానే ఉపాసిని నియమించిన శాకిని బండరాతిని యథాప్రకారం గుహాముఖాన ఉంచింది. యశ్వంతుడు వచ్చి డెక్కల పీత మీద ఎక్కి కూర్చున్నాడు. ఉపాసిని శాకినిని అక్కడే ఉండి కపాలనాథుడికి అనుమానం రాకుండా వ్యవహరించమని ఆదేశించి డెక్కల పీతను వినువీధికి లేపింది. మార్గంలో కపాలనాథుడి ప్రాణరహస్యాన్ని ఉపాసినికి వివరించాడు యశ్వంతుడు. అయితే రేపే ఈ డెక్కలపీత వాహనం మీద కంకాళదేవికి పోయిరా అంది ఉపాసిని. చుట్టూ నీలి సముద్ర మధ్యంలో పచ్చపచ్చగా కనిపిస్తోంది కంకాళదేవి. క్రమంగా దీవి మధ్యలోని కంకాళ శిఖరాన్ని చేరుతోంది పీత. చుట్టూ దట్టమైన మాంసాహార వృక్షాల మధ్య ఎత్తైన బండరాతి మీద వెల్లికిలా పడుకొని వినువీధిలోకి చూస్తోంది నల్ల పిశాచం. డెక్కల పీత మాత్రము వెండి నక్షత్రంలా ఎండకు మెరుస్తూ క్రిందకు దిగుతూ కనిపిస్తుందే గాని దానిపైనున్న యశ్వంతుడు దాని కళ్ళబడలేదు. అందుకే అది 4 కళ్ళని మిటకరిస్తూ తదేకంగా చూస్తుంది. క్రమంగా దగ్గర పడింది. యశ్వంతుడు అర్ధచంద్రాకారంలోని బాణాన్ని వింటికి గురిపెట్టి సరిగ్గా ఆ పిశాచం కంఠాన్ని గురిచూసి వదిలాడు. క్షణంలో అది రివ్వున దూసుకొని వెళ్ళి నల్ల పిశాచం తలని మొండెం నుంచి వేరు చేసింది.
బండపై నుంచి క్రిందకు దొర్లిన దాని తల ఒక మాంసాహార వృక్షం క్రిందకు పోయి ఆగింది. క్షణంలో పిశాచం మరణించింది. డెక్కల పీత రాతి మీద నిలిచింది. యశ్వంతుడు క్రిందకి దిగాడు. పిశాచం తలను పట్టుకొని రావాలని వెళ్ళాడు. మాంసాహార వృక్షము తన కొమ్మలతో అతన్ని పట్టుకోబోయింది. యశ్వంతుడు కత్తి దూసి అడ్డు వచ్చిన కొమ్మల్ని తెగనరికి పిశాచం తలని బండ మీదకు తెచ్చాడు. 4 కళ్ళను కత్తి మొనతో ఊడబెరికి పరీక్షించగా ఒకటి మాత్రం కన్నుగాదు, ఆ రూపంలోని వజ్రమని తేలింది. దాన్ని దుస్తుల్లో భద్రపరుచుకొని డెక్కల పీతను అధిరోహించి తిరుగు ప్రయాణమయ్యాడు. ఉదయమే గుహాముఖానికి చేరుకున్న కపాలనాథుడికి ఎదురుగా వెండి డెక్కల పీత నేల మీద నడుచుకుంటూ రావటం కనిపించింది. దానిమీద యశ్వంతుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే కోపంతో మంత్రదండం ఎత్తబోయాడు కపాలనాథుడు. యశ్వంతుడు తన చేతిలోని కప్పపిల్ల ముందు కాళ్ళు 2 విరిచేశాడు. కపాలనాథుడు బాధతో కెవ్వు నరిచాడు. వాడి 2 చేతులు పుల్ల ముక్కల్లా వేలాడుతున్నాయి. మంత్రదండం ఎగిరి కపాలకుండలి ముందున్న నిప్పుల గుండంలో పడింది. ఒరే ఎవడ్రా నువ్వు, ఆ కప్పపిల్ల ఎలా దొరికింది అంటూ అడిగాడు. ఊరికే దొరకలేదురా మాంత్రిక వెధవ, కష్టపడి సాధించాను. నేనెవరో తెలుసా? ఇంతకాలము బంగారు బొమ్మలు చేసి నీ పూజా మందిరంలో బంధించి ఉంచావే అవంతి రాజదంపతుల్ని, వారి కన్న కొడుకుని. నీ కూతుర్ని రాణిని చేయటానికి మా చిన్నాన్న రాజనందుణ్ణి వల్లో వేసుకుని నువ్వు సాగించిన అరాచకాలు అక్రమాలు ఇక చాలు. పాపం, అభిచార హోమం చేయకుండానే అంతమైతున్నందుకు విచారించకు అంటూ కప్పని 2గా చీల్చి పడేశాడు. కపాలనాథుడి చావు కేకతో గుహ దద్దరిల్లింది. శరీరం 2గా చీల్చబడి రక్తం వరదలైతూ ఉండగా విలవిలా తన్నుకొని ప్రాణం వదిలాడు కపాలనాథుడు. యశ్వంతుడు క్రిందకు దిగి వాడి మెడలోని పగడాల దండను తీసి తన మెడలో వేసుకున్నాడు. ఎప్పుడైతే కపాలనాథుడు మరణించాడో వెంటనే అక్కడున్న క్షుద్రశక్తుల విగ్రహాలన్నీ చిన్నా భిన్నంగా విరిగి ముక్కలయ్యాయి. కపాలకుండలి విగ్రహము భయంకర శబ్దంతో ప్రేలిపోయింది. రాతిబండ రూపంలో గొంతు వరకు పూడుకుపోయున్న శరభుడికి నిజరూపం వచ్చేసింది. అదేవిధంగా బంగారు పల్లకి అదృశ్యమై అందులో బంగారు విగ్రహాలుగా కూర్చున్న రాజదంపతులు దేవనందుడు మంజులాదేవికి యథారూపాలు సిద్ధించాయి. యశ్వంతుడు పరుగున వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. వారిద్దరూ తెల్లబోయారు. యశ్వంతుడు చెప్పే వరకు అతడు తమ కుమారుడని 20 ఏళ్ల కాలము తాము బంగారు విగ్రహాలుగా పడి ఉన్నారని గాని వారికి అర్థం కాలేదు. తమకు విముక్తి కలిగించిన కుమారుణ్ణి గ్రుచ్చి కౌగలించుకున్నారు. మంజులాదేవి కొడుకు శిరస్సును కన్నీటితో అభిషేకించింది. ఈ లోపల శరభుడు లోపల బంధింపబడి ఉన్న సుమారు 700 మంది యువతుల్ని చెర విడిపించి తీసుకువచ్చాడు. అంతా గుహ బయటకు వచ్చారు. కన్నెలందర్నీ వాళ్ళ స్వస్థానాలకి చేరుస్తానని శరభుడు మాట ఇచ్చి వారందర్నీ వెంటబెట్టుకుని తన దారిన సాగిపోయాడు. యశ్వంతుడు తల్లిదండ్రుల్ని డెక్కల పీత మీద కూర్చుండజేసుకొని గగన మార్గాన అవంతి నగరానికి చేరుకున్నాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి మరో విధంగా ఉంది. అక్కడ కపాలనాథుడు మరణించగానే అతడి కుమార్తె నీలవేణి గుండె పగిలి మరణించింది. ఆ విధంగా ప్రియురాలి ఆకస్మిక మరణం చూడలేని రాజనందుడు కోట కందకంలోకి దూకి మరణించాడు. అంతలో డెక్కల పీత మీద ఎగురుతూ సభాభవనంలోకి చేరుకున్నాడు యశ్వంతుడు. తమ పాత రాజదంపతుల్ని గుర్తుపట్టి ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. దేవనందుడు నిండు సభలో జరిగిన యథార్థాలన్నీ ప్రజలకు వివరించి యువరాజు బాలవర్దే యశ్వంతుడు అని తమ కుమారుణ్ణి ప్రజలకు పరిచయం చేశాడు. తాను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకున్నాడు యశ్వంతుడు. డెక్కల పీత మీద ఉపాసిని వద్దకు చేరుకున్నాడు. పగడాల దండని ఆమె చేతికి ఇచ్చాడు. సంతోషంతో ఉపాసిని ఆ దండను మెడలో వేసుకుని ఇద్దరినీ పూజగదిలోకి తీసుకువెళ్ళింది. అవ్వా, నువ్వు కోరిన ప్రకారము పగడాల దండ ఇచ్చాను.
మా ఇద్దరినీ ఆశీర్వదిస్తే నగరానికి చేరుకుంటాము అన్నాడు. ఉపాసిని వికటంగా నవ్వుతూ, ఎక్కడికి పోతారా వెర్రి నాగన్నలారా అంటూ మంత్రకోలని గాల్లోకి ఆడించింది. మరుక్షణము ప్రియ, యశ్వంతుడు చెరో స్తంభానికి కట్టివేయబడినారు. అవ్వా, ఏమిటి అక్రమం అరిచింది ప్రియ. అక్రమం కాదే మనవరాల, స్వార్థం. అసలు సంగతి తెలిస్తే నీకు గుండె ఆగిపోతుంది. ఈ దండను కపాలనాథుడి నుంచి కొట్టేయాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను. సాధ్యం కాలేదు. ఈ దండ మెడలో ఉన్నంతకాలము ఏ రూపంతో ఉంటే ఆ రూపంలో ఉండిపోతారు. నా చేతుల మీదుగా పెంచిన ఒక యువతిని, ఒక వీరుణ్ణి ఈ దండ మెడలో వేసుకుని అమ్మవారికి బలిస్తే నాకు నీకన్నా చక్కటి అందము యవ్వనము వస్తాయి. పైగా ఈ దండ మహిమ వల్ల ఎన్ని వేల ఏళ్లు బతికినా యవ్వనం పోదు. అందుకే నిన్ను పెంచింది. అర్థమైందా? మీ ఇద్దరూ పరలోకంలోకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి అంటూ పెద్ద పెట్టున నవ్వింది. మోసం అర్థమై ఇద్దరు ప్రేమికులు విస్తుపోయారు. క్షణంలో ఉపాసిని దేవికి పూజకు బలి కార్యక్రమాలు ఆరంభించింది. యశ్వంతుడు ఎంత ప్రయత్నించినా మంత్రప్రభావంతో కూడిన కట్లు ఊడి రాలేదు. ఉపాసిని దేవి ముందు మోకరిల్లి కళ్ళు మూసుకొని ధ్యానిస్తుంది. ప్రియ ఏవో మంత్రాలు చదివింది. తక్షణము ఆమె కట్లు, యశ్వంతుడి కట్లు కూడా ఊడిపోయాయి. ప్రియ మాట్లాడవద్దని సైగ చేసి చప్పుడు కాకుండా వెళ్ళి బలిఖడ్గంతో ముసలి ఉపాసిని తలని ఒక్క వేటితో నరికివేసింది. కిక్కురు మనకుండా ప్రాణాలు వదిలింది ముసలినక్క. వెంటనే దేవి ముందు గంటలు తామంతట తాముగా మోగాయి. విగ్రహంలో తేజస్సు వెలుగు గోచరించాయి. ఇద్దరూ నమస్కరించారు. విగ్రహం నుంచి మీ ఇద్దరి ధైర్య సాహసాలకు మెచ్చాను. దుష్టులు కొందరు మా శక్తిని స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూస్తారు. ఉపాసిని కపాలనాథుల మరణము ప్రజాక్షేమానికి దోహదం చేస్తుంది. మీరిద్దరూ భార్యాభర్తలై చిరకాలము రాజ్యపాలన చేసి కీర్తి గణించండి. శుభమస్తు. మీరు అవంతికి చేరుకునే వరకు డెక్కలపీత తన శక్తిని నిలుపుకొని ఉంటుంది అంది. తర్వాత దేవి విగ్రహము తునాతునకులుగా పగిలిపోయింది. సంతోషంతో కష్టాలు గడిచినందుకు ప్రియ, యశ్వంతులు గాఢంగా కౌగిలించుకున్నారు. యశ్వంతుడు ఆమె కన్నీరు తుడిచాడు. అన్నట్లు ఉపాసిని మంత్రప్రభావాన్ని ఎలా పోగొట్టావు అంటూ అడిగాడు. ఇంతకాలము అది నన్ను ఎంతో గారాబంగా పెంచింది. సరదాగా దానికి తెలియకుండా కొన్ని మంత్రాలు ఉపాసించాను. అవి అవసరానికి మనల్ని రక్షించాయి అంది ప్రియ. ఇద్దరూ డెక్కల పీట మీద అవంతికి చేరుకున్నారు. ఒక శుభముహూర్తంలో ప్రియ, యశ్వంతులకు వైభవంగా వివాహం జరిగింది. తదనంతరము తన తల్లిదండ్రులతోనూ పరివారంతోనూ బయలుదేరి బౌద్ధారామానికి వెళ్ళి ఆచార్య ఆనందుణ్ణి కలుసుకున్నాడు. రాజదంపతులు ఒకప్పటి తమ మహామంత్రి తమ కుమారుణ్ణి రక్షించి దేశాన్ని కాపాడిన ఆ ఉన్నత వ్యక్తిని చూసి చేతులు జోడించారు. ఆచార్య ఆనందుడు దరహాసంతో, నీ కార్యదీక్షకు సంతోషిస్తున్నాను. ప్రజారంజకంగా ధర్మపాలన సాగించు. ప్రజలకు మత స్వాతంత్ర్యం ఇవ్వు. బౌద్ధమత విస్తరణకు సహాయం చెయ్యి. బుద్ధ భగవానుని అనుగ్రహం నీకు సదా కలుగునుగాక అంటూ ఆశీర్వదించాడు. అంతా భక్తితో ఆయన పాదాలకు నమస్కరించారు. ఉపాసిని వింత సునకం జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.